ఓకే. సో, టుడే టాపిక్ ఏంటంటే అండి, సో టుడే డెమో క్లాస్ ఎండ్ అండి. ఓకేనా? సో, ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఏమన్నా డిస్కషన్ ఏమైనా డౌట్స్ ఉంటే వి విల్ డిస్కస్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ అండి. ఓకేనా? సో, ఎండ్ ఆఫ్ ద క్లాస్ డిస్కస్ చేద్దాము. సో, టుడే నేను ఏం కవర్ చేస్తానంటే, సో యాక్చువల్లీ సో ఇందులో మల్టిపుల్ యూజర్స్ ఉన్నారండి. సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ వెళ్ళాలని, కొందరు బిల్డింగ్ ఉన్నారు, కొందరు ఏఆర్ కాలింగ్ ఉన్నారండి. సో ఎంటైర్ మొత్తం కవర్ చేయడానికి ఏంటంటే నేను ఏంటంటే ఈరోజు ఏంటంటే అసలు ఛార్జ్ ఎంట్రీ అంటే ఏంటి, ఒక కేస్ ఎంటర్ చేసి చూపిస్తానండి మీకు రియల్ టైంలో ఎలా ఉంటుంది. సో మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఎంట్రీ అండ్ ఒక పేమెంట్ పోస్టింగ్ చేసి చూద్దాం. ఒకటి పేమెంట్ పోస్టింగ్, ఒక కేస్ ఎంటర్ చేసి చూద్దాం. అండ్ ఎనీ ఎగ్జాంపుల్ అండి, ఏదైనా సినారియో తీసుకొని, మీకు ఏ నచ్చిన సినారియో ఉంటుందో ఆ సినారియో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో అంటే ఒక సినారియో అంటే లైక్ ఏఆర్ సంబంధించింది. యాజ్ ఏఆర్ కాలర్ ఫస్ట్ ఆఫీస్ వెళ్ళగానే సో ఫస్ట్ ఏం చేయాలి, సో దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే. నా సో ఇందులో అందరూ ఫ్రెషరే కదండి, నో ఎక్స్పీరియన్స్ కదండి ప్రీవియస్లీ. సో ఎస్టర్డే ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే. నా సో ఫస్ట్ ఏంటంటే మెడికల్ బిల్లింగ్ అండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ మెడికల్ బిల్లింగ్ అండి? కెన్ ఎనీవన్ మెడికల్ బిల్లింగ్ డెఫినేషన్ చెప్తారండి? మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ మెడికల్ బిల్లింగ్ అని అడుగుతారండి. ఎనీవన్ అండి, ఎనీ ఐడియా? సో నేను ఏమంటానంటే క్లైమ్స్ అనేటివి ఏంటంటే మనకు ఏవైతే సర్వీసెస్ అయ్యాయో, ఓకే, సో మనకు మెడికల్ ట్రీట్మెంట్ ఏవైతే జరిగాయో వాటిని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వెరిఫై చేసి వాటికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ మళ్ళీ అగైన్ ప్రొవైడర్కి పంపిస్తుంది. హియర్ ప్రొవైడర్ ఈజ్ నథింగ్ బట్ హాస్పిటల్స్ అండి. ఓకే. సో దట్ ప్రొవైడర్ సెండ్ టు ద, జస్ట్ ఇది రిమెంబర్ చేసి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది 835 ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. సో ఈడిఐ 835. సో వాట్ ఈస్ ఈడిఐ 835 అంటే ఏంటంటే సమ్ డాటా అండి. ఓకేనా? మీరు ఏదైతే డాటా మీరు పంపిస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ రికార్డ్ చూపిస్తాను. ప్రీవియస్ బ్యాచ్ ఇది చూపిస్తానంటే, ఓకే, దీన్ని మనం మెడికల్ రికార్డ్ అంటామండి. ఓకే. సో ఎవ్రీ మెడికల్ రికార్డ్ కంటైన్స్, ప్రతి మెడికల్ రికార్డులో మనకి ఏమేమి ఉంటాయి అంటే వన్ ఈజ్ మెడికల్ కోడింగ్ పేజ్ ఉంటుందండి. ఓకే. మెడికల్ కోడింగ్ పేజ్ ఉంటుంది, అండ్ డెమోగ్రఫిక్ పేజ్ ఉంటుంది, పేషెంట్ డెమోగ్రఫిక్, అండ్ ప్రొవైడర్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉంటాయండి, అండ్ ప్రోగ్రెస్ నోట్స్. ఓకేనా? సో మనం ఏదైతే ఒక అప్లికేషన్లో ఎంటర్ చేస్తామో, సో ఈ డీటెయిల్స్ అన్నిటిని కలుపుకొని మనం వీటన్నిటిని కలుపుకొని ఒక మెడికల్ రికార్డ్ అంటామండి. ప్రతి మెడికల్ రికార్డ్లో ఇవే ఉంటాయండి. ఇవి మీకు 5 పేజెస్ ఉండొచ్చు, 10 పేజెస్ ఉండొచ్చు, 50 పేజెస్ ఉండొచ్చు, 100 పేజెస్ కూడా ఉండొచ్చు అండి. ఇక్కడ ఓన్లీ మనం వన్ పేజ్ ఉందని చెప్పేసి అలా కాదండి, మోర్ దెన్ 100 పేజెస్ కూడా ఉంటాయండి. ఓకేనా? సో ఆ 100 పేజెస్లో మనము మనకు కావాల్సిన డాక్యుమెంట్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం అండి. దట్ ఈస్ ద మెయిన్ వర్క్ అనమాట. ఓకే. సో ఇక్కడ ప్రతి దాంట్లో మనకు డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ డెమోగ్రఫిక్లో డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ప్రొవైడర్ డీటెయిల్స్లో డాక్టర్ డీటెయిల్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్లో పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఈజ్ ఎ ఫెడరల్ గవర్నమెంట్ ఆర్ కమర్షియల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. సో ప్రోగ్రెస్ నోట్స్ ఏంటంటే ఇది మనకు నాట్ రిక్వైర్డ్ అండి. సో మెడికల్ కోడింగ్ సార్ వాళ్ళకి. కొద్దిగా స్లోగా చెప్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? యా, ఓకే. సో మెడికల్ బిల్లింగ్లో ఏంటంటే మనకు ఎవరికైనా సరే అండి, ఒక ఛార్జ్ ఎంట్రీ పర్సన్ అయినా, ఒక నా వాయిస్ పర్సన్ అయినా ఆర్ నాన్ వాయిస్ పర్సన్ అయినా సరే, వాళ్ళకి ఫస్ట్ ఐడెంటిఫై కావాల్సింది ఏంటంటే మెడికల్ రికార్డ్ అనేది, దాని గురించి వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఓకేనా? సో ఎందుకంటే మెడికల్ రికార్డ్ పైనే ఛార్జ్ ఎంట్రీ టీం వర్క్ చేస్తుంది. ఓకే. అడ్జుడికేషన్ టీం వర్క్ చేస్తుంది,
ఏఆర్ కాలర్ వర్క్ చేస్తాడు, రిజెక్షన్స్ టీమ్ వర్క్ చేస్తుంది. సో అందరు వర్క్ చేసేది మెడికల్ రికార్డ్ పైనేనండి. ఓకే. సో ప్రతి మెడికల్ రికార్డులో మనకి ఏంటంటే ఇవి ఉంటాయండి: మెడికల్ కోడింగ్, డెమోగ్రఫిక్, ప్రొవైడర్ డీటెయిల్స్. ప్రొవైడర్ డీటెయిల్స్ అండ్ నథింగ్ బట్ హాస్పిటల్ డీటెయిల్స్ అండి. ఏ హాస్పిటల్ నుంచి వచ్చాడు, ఓకే, ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ ప్రోగ్రెస్ నోట్స్ ఉంటుంది. ఈ ప్రోగ్రెస్ నోట్స్ అనేది మనకు అవసరం లేదండి. సో మెడికల్ కోడ్కి సంబంధించింది అనమాట. సో వాళ్ళకి అవసరం, బట్ మెడికల్ రికార్డులో కంపల్సరీ యాడ్ చేసి పెడతారండి ప్రోగ్రెస్ నోట్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏవైతే డేటా మనం ఎంటర్ చేస్తామో, లైక్ డెమోగ్రఫిక్లో మనకి ఏముంటాయండి? పేషెంట్ డీటెయిల్స్, రైట్? పేషెంట్ డీటెయిల్స్ అంటే పేషెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, గ్యారెంటర్, అతను మైనరా ఆర్ మేజరా. మైనర్ అయితేనేమో గ్యారెంటర్ డీటెయిల్స్. ఈవెన్ మన ఇండియాలో కూడా మైనర్కి కంపల్సరీ గార్డియన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. అదర్వైజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. మీరు అబ్జర్వ్ చేశారా, బిలో 18 ఇయర్స్కి పాన్ కార్డ్ ఎవరైనా అబ్జర్వ్ చేశారండి ఇండియాలో ఎలా ఉంటుందో? బిలో 18 ఇయర్స్కి పాన్ కార్డ్, ఐ థింక్ చేయలేదు. ఐ థింక్ అందరి దగ్గర పాన్ కార్డ్ ఉన్నట్టుందండి, ఐ గెస్. మీకు అందులో మీ పాన్ కార్డ్ పైన మీ ఫోటో ఉంటుందా? అవునన్నా. బస్ మన ఇండియాలో ఏంటంటే బిలో 18 ఇయర్స్ ఉంటే పాన్ కార్డ్ పైన ఫోటో ఉండదండి. ఎందుకంటే మైనర్కి పాన్ కార్డ్ పైన ఎలాంటి ఫోటో ఉండదు. అదే ఫాదర్ మీద పాన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారనమాట. సేమ్ యూఎస్లో కూడా సేమ్ అండి. సో మైనర్ అయితేనేమో ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయొద్దు పేషెంట్వి, ఓన్లీ గార్డియన్ డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయాలి. ఇన్ కేస్ అక్కడ ఫిల్ చేయకుంటే ఆ ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అయిపోతుందండి. మిస్సింగ్ గార్డియన్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట. సేమ్ యాజ్ ప్రొవైడర్ డీటెయిల్స్. ప్రొవైడర్లో ఏముంటుందండి మనకు? డాక్టర్స్, హాస్పిటల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఏ హాస్పిటల్ నుంచి వచ్చాడు, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎవరు చేశారు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు, ఏ డాక్టర్ రిఫర్ చేశాడు, ఓకే, ఏ అసలు డాక్టర్. ప్రొవైడర్ లో డాక్టర్ డీటెయిల్స్ కూడా ఉంటాయా? ఎస్ హాస్పిటల్ అండి, అండ్ ఎస్ డాక్టర్. అండి. ప్రొవైడర్ అంటేనే డాక్టర్ అండి. అది సినారియోని బట్టి మనం మాట్లాడతామండి. ప్రొవైడర్ అంటే ఇస్ నథింగ్ బట్ డాక్టరేనండి. హాస్పిటల్ అన్నా, ఫెసిలిటీ అన్నా, క్లినిక్ అన్నా, ఆఫీస్ అన్నా, ప్రొవైడర్ అన్నా సేమ్ అండి. ఓకేనా? సో ప్రొవైడర్లో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం: ఏ డాక్టర్ రిఫర్ చేశాడు, ఎవరు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేసిండు, ఏ హాస్పిటల్. దెన్ ఇన్సూరెన్స్లో పేషెంట్ ఇన్సూరెన్సెస్ అండి. సో పేషెంట్ ఇన్సూరెన్సెస్ ఏదైనా ఉండొచ్చు, లైక్ మెడికేర్, మెడికేర్ అయి ఉండొచ్చు, కమర్షియల్ అయి ఉండొచ్చు, ఆర్ ఎయిట్నా, ఆర్ ఆటో ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ మనం ఏవైతే ఇక్కడ ఈ డీటెయిల్స్ అని మనం ఎంటర్ చేస్తున్నామో, ఈ డీటెయిల్స్ అని ఎలా వెళ్తాయి అంటే ఈడిఐ 835 ఫార్మేట్లో వెళ్తాయి అండి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఈడిఐ 835 ఫార్మేట్లో వెళ్తాయి అనమాట. ఇక్కడ అదే మెన్షన్ చేశాను. సో ప్రొవైడర్లో మనము వర్క్ చేసేది, ఇప్పుడు మనం వర్క్ చేసేది ఎవరి కింద అంటే ప్రొవైడర్ కిందనేనండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు ఏ బిల్డింగ్ పైన నాలెడ్జ్ ఉంది? ప్రొవైడర్ బిల్డింగ్ పైన నాలెడ్జ్ ఉందా, లేదా హాస్పిటల్ బిల్డింగ్ పైన నాలెడ్జ్ ఉందా? సో వీఆర్ వర్క్ అండర్ ప్రొవైడర్ బిల్లింగ్ అండి. ఫిజిషియన్ బిల్లింగ్ అంటారు దీన్ని, మనం ప్రొవైడర్ బిల్లింగ్ ఆర్ ఫిజిషియన్ బిల్లింగ్ అంటాం. సో ఇక్కడ ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు డాటా ఎంటర్ చేస్తారండి ఇక్కడ. ఓకేనా? ఛార్జ్ ఎంట్రీ పర్సన్. ఓకే. ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు డాటా ఎంటర్ చేసింది అది ఏ ఫార్మాట్లో వెళ్తుందంటే ఈడిఐ 835. సో ఈ ఈడిఐ 835లో ఏముంటాయంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ 835 ఫామ్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ సార్ చేస్తారు. ఈ ఎస్ ఈడిఐ చెప్పండి. సార్ ఈ ఈడిఐ 830 ఫామ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి సార్? ప్రొవైడర్ నుంచి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కంపెనీకి నుంచి వెళ్తారా? ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుందండి. సో నెక్స్ట్ అదే చెప్తున్నానండి. ఓకేనా? ఇక్కడ చూడండి నెక్స్ట్. ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి వెళ్తుందంటే అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుందండి, పేయర్కి. ఓకేనా? సో ఈజ్ ఎ పేయర్ అండి, ప్రొవైడర్ కాదండి. అడ్జుడికేషన్ అనేది పేయర్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు అన్ని పేషెంట్ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత దెన్ అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనము ఒకరు పంపించినప్పుడు వాళ్ళు కూడా మనకు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి కదండి, రైట్? మనం ఏం చేసాం, ఈ సర్వీస్కి ఇంత అమౌంట్ అయింది, సో పేమెంట్ చేయండి అని చెప్పేసి మనం పంపించాం. సో పంపిస్తే అడ్జుడి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది పేయర్ అనుకోండి, ఓకే, ఇది ప్రొవైడర్ అండి ఇది. ఓకేనా? ఇది ప్రొవైడర్ ఆర్ హాస్పిటల్ అనుకోండి ఇది. ఓకేనా? ఇది హాస్పిటల్, ఇది వచ్చేసి ప్రొవైడర్ అండి, ఇది వచ్చేసి పేయర్ అండి, ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, ఇది ఇన్సూరెన్స్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక ప్రొవైడరు డైరెక్ట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కాంటాక్ట్ అవ్వడండి. 100% కాంటాక్ట్ అవ్వరు. సేమ్ యాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రొవైడర్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదండి.
ఓకేనా, కనెక్ట్ అవ్వదు. మధ్యలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఓకే, దీన్ని ఏమంటారంటే క్లియరింగ్ హౌస్ అంటారండి దీన్ని. ఓకేనా, ఈ క్లియరింగ్ హౌస్ ఉంటుంది. ఈ క్లియరింగ్ హౌస్ని బేస్ చేసుకొని మాత్రమే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వయా క్లియరింగ్ హౌస్ నుంచి వెళ్ళాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే క్లియరింగ్ హౌస్లో అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండి క్లియరింగ్ హౌస్ నుంచి వీళ్ళు అంతా ఇక్కడ వెరిఫై చేసి ఇక్కడికి పంపిస్తారండి. దెన్ ఇక్కడ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు వయా క్లియరింగ్ హౌస్ నుంచే పంపిస్తారు, కానీ మళ్ళీ డైరెక్ట్ పంపించారండి. సో క్లియరింగ్ హౌస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఇంటర్మీడియటరీ బిట్వీన్ పేయర్ అండ్ ప్రొవైడర్కి మీడియేటర్గా వర్క్ అవుతుంది అనమాట. పేయర్కి ప్రొవైడర్కి మీడియేటర్గా వర్క్ అవుతుంది. సో వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండరు అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మీరు ఒక పంపించారండి, డీటెయిల్స్ అని పంపించారు. దెన్ వయా క్లియరింగ్ హౌస్ నుంచి ఇది వెళ్ళిపోయింది. దెన్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రెస్పాండ్ అవ్వాలి కదండి. అవ్వాలా అవ్వద్దండి? ఏం రెస్పాండ్ ఇస్తుందండి ఇన్సూరెన్స్ కంపెనీ, ఎవరైనా చెప్తారా? ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు ఏం రెస్పాండ్ ఇస్తుందండి ఇన్సూరెన్స్ కంపెనీ? మీరు డీటెయిల్స్ పంపించారు, ఏమని పేషెంట్ పంపించారు మీరు? పేషెంట్ డీటెయిల్స్ approval or delay. ఏంటండి? వన్స్ పేషెంట్ Claim డీటెయిల్స్ okay. పంపించిన ఎస్, ఓకే చెప్పండి. చెప్పండి. ఆ క్లయింట్ చెక్ చేస్తాను సార్, అది డినైలా అని మెడికల్ రికార్డులు. ఆ డినే అయిందా? డినే అయితేనేమో డినేకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. డినే అయితేనేమో డినే అయితే జీరో అమౌంట్ వేసి పంపిస్తాం. ఒకవేళ పేమెంట్ వచ్చింది అనుకో, ఓకే, పేమెంట్ వచ్చింది అనుకో, సారీ ఇక్కడ స్మాల్ కరెక్షన్ అండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. 837 అండి, నేను వేరేది మార్నింగ్ నేను 837 ఫామ్ పైన వర్క్ చేశాను. 837 అండి మనం. ఓకేనా, 837 ఫామ్ అంటే ఏంటంటే ప్రొవైడర్ నుంచి పేయర్కి పంపిస్తాం మనం. ఓకేనా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే 835 ఈడిఐ 835 ఫామ్ అనేది ఇష్యూ చేస్తారండి. 835 ఫామ్. ఓకే, 835 ఫామ్ వన్స్ సార్ పేయర్ రిసీవ్ అయిన తర్వాత ఈడిఏ 830 ఫామ్ చేస్తారా? 837 ఫామ్ మనం పంపిస్తామండి, ప్రొవైడర్ పంపిస్తాడు అనమాట. 835 అనేది ప్రొవైడర్ పంపిస్తాడు. 835 అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ అగైన్ ప్రొవైడర్కి సెండ్ చేస్తుందండి ఇక్కడ. ఓకేనా, సార్ 837 అన్నారు కదా మీరు ఇప్పుడు. అదే 837 అండి, ఇది 835 అనమాట. 837 ప్రొవైడర్ పంపిస్తాడా? అవునండి, 837 ఏమో ప్రొవైడరు పేయర్కి పంపిస్తాడు. 835 ఏంటంటే పేయర్ ప్రొవైడర్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్కి పంపిస్తుంది. మీరు ఏదైతే పంపించారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా పంపిస్తారండి 835 ఫామ్. మీకు ఎగ్జాంపుల్ అంటే అది వేరే కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుందండి, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. 837 ఫామ్లో నార్మల్గా ఇలా పెట్టి పంపిస్తారు అనమాట. మీరు పేరు కన్సల్టేషన్ ఎవరికి పంపిస్తారు మళ్ళీ? ఏంటండి? ఏంటండి? పేరు ఈడిఏ 835 ఫామ్ ఎవరికి పంపిస్తారు? ఇక్కడ ప్రొవైడర్ కానీ రాశాను కదండి, ప్రొవైడర్కి పంపిస్తారండి. ప్రొవైడర్ పంపిస్తారా? అంటే ఇది డినైల్ అన్నట్ట లేకపోతే అప్రూవల్ అదే ఏది ఉంటుంది పంపిస్తండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇప్పుడు 837 ఫామ్ ఉంది కదా, 837 ఇది బ్యాక్ ఎండ్లో జరుగుతుందండి, మీకు ఫ్రంట్ ఎండ్లో ఏం కనిపించదండి ఇక్కడ. ఓకేనా, మీకు ఫ్రంట్ ఎండ్లో ఏం కనిపించదు, ఓన్లీ బ్యాక్ ఎండ్లో మాత్రం జరుగుతుంది అనమాట. ఇది మీకు అసలు కనిపించదు, అసలు విజిబులే కాదు. మీ వర్క్ ఏంటంటే యాజ్ ఏ చార్జ్ అంటే జస్ట్ ఎంటర్ చేయడమే అనమాట, బట్ బ్యాక్ ఎండ్లో జరిగేది చెప్తున్నానండి నేను. సో కన్సల్టేషన్, డ్రెస్సింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టేషన్ సిపిటి కోడ్ వచ్చేసి 99204 అనుకుందాం. మీన్ వై డ్రెస్సింగ్ వచ్చేసి సంథింగ్, ఇది ఒక సిపిటి. అండ్ ఇంజెక్షన్ అండ్ ఓకే, ఇంజెక్షన్ నౌ. సో 837 అంటే నేను ఏం చెప్పాను ఇందులో మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయని చెప్పాను. సో ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను అనమాట. పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాడ్ చేస్తున్నాను. 87 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఫార్మేట్ మొత్తం ఎక్కడికి వెళ్తుందండి? ఫార్మేట్ అంతా ఇక్కడికి వెళ్తుందండి. ఓకేనా, అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇక్కడ వెరిఫై చేసి ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడండి, అతను వాళ్ళు సర్టిఫైడ్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు, డాక్టర్సే ఉంటారు మోస్ట్లీ. సార్ అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ అంటే క్లియరింగ్ హౌసేనా? క్లియరింగ్ హౌస్ ఏంటండి? ఇప్పుడు అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ అంటున్నారు కదా మీరు, దాన్ని మనం అవునండి. క్లియరింగ్ హౌస్ అంటామా? నో అండి,
కొంచెం వేరియేషన్ ఉంటుందండి. క్లియరింగ్ హౌస్ అంటే ఏంటంటే ఇట్స్ సాఫ్ట్వేర్ అండి అదొకటి. ఓకే. ఏంటంటే ఏమైనా క్లైమ్స్ ఏమైనా ఏంటంటే ఆటోమేటిక్గా అక్కడ ఆల్గరిథం బేస్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుందండి. మీరు పంపించేది ఏంటంటే అది ఆటోమేటిక్ అక్కడ ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే. ఆల్గరిథం బేస్ చేసుకొని తయారు చేస్తారు క్లియరింగ్ హౌస్ అనేది. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వయా క్లియరింగ్ హౌస్ నుంచే వెళ్ళిపోతుంది, డైరెక్ట్ వెళ్ళదండి. ఇది క్లియరింగ్ హౌస్ అనుకోండి మీరు. ఓకేనా. ఓకేనండి. ఓకేనా. ఇది క్లియరింగ్ హౌస్ నుంచి డాటా వెళ్ళిపోయింది. డాటా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈడిఐలు ఏం చేసిందంటే, అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈ క్లెయిమ్ని డినై చేసిందండి. ఇది ఎందుకు డినై చేసిందో చెప్తారా? వాళ్ళు ఏం చెప్పారంటే క్లెయిమ్ అనేది డినై అయిందని చెప్పారండి వాళ్ళు. సార్ ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ మనము డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఫస్ట్ మంత్ రావాలి ఇక్కడ. ఎస్, ఇక్కడ మంత్ రావాలండి. యుఎస్ టర్మినాలజీ ప్రకారం ఏంటంటే ఫస్ట్ మంత్ రావాలి. ఓకేనా. ఫస్ట్ మంత్ రావాలి, దెన్ MMDDYY అండి. ఓకే. 05/24. సో ఫస్ట్ ఆటోమేటిక్ చెక్ చేసేసుకుంటుందండి. వాళ్ళు చెక్ చేసి ఫస్ట్ వీటిని ఇగ్నోర్ చేసేస్తారు ఇంకా వాళ్ళు. ఎందుకంటే నీకు ఇక్కడనే క్లైమ్ డినే అయిపోయింది కదా. సో దెన్ వీటిని ఇగ్నోర్ చేసేస్తారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, క్లైమ్ డినేడ్ అని చెప్పేసి జీరో ఇన్వాయిస్ పంపిస్తారు అనమాట. మనకు జీరో ఇన్వాయిస్ ఎట్లా పంపిస్తారంటే మనకు టోటల్, అలౌడ్, డిడక్టబుల్, సిఓ, అడ్జస్ట్మెంట్, పిఏ, ఈ ఫార్మేట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని సర్వీసెస్కి సింపుల్గా ఏం పెట్టరు వాళ్ళు, 0 0 0 0 ఇలా యాడ్ చేసి పంపిస్తారండి. దిస్ మీన్ ఈ క్లైమ్ అనేది డినే అయిందని మీకు చెప్తుంది అనమాట. సో అగైన్ ఈ ఏదైతే వీళ్ళు పంపించారో దీన్నే మనం ఈఓబి అంటామండి. ఈఓబి అంటే ఐడియా ఉందండి మీకు? ఈఓబి, ఈఆర్ఏ. ఐడియా ఉంది సార్. చాలా ఐడియా ఉందన్న. ఎస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్. ఎస్. మనకేంటంటే ఫ్రంట్ ఎండ్లో కనిపించే నేమ్ ఏంటంటే ఈఓబి, ఈఆర్ఏ. బట్ బ్యాక్ ఎండ్లో దీన్ని ఏమంటారంటే 835 అంటారండి. ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అండి ఇది. ఎవ్రీ ఇంటర్వ్యూలో గన్ షాట్ క్వశ్చన్. మీరు ఫేకా ఒరిజినల్లా తెలుసుకోవడానికి 2 minutes అండి వాళ్ళు. సార్ ఈఓబి ఏమడుగుతారు సార్ క్వశ్చన్? ఈఓబి అఫీషియల్ నేమ్ ఏంటని అడుగుతారండి. వాట్ ఈస్ ఈడిఐ 835కి ఇంకో నేమ్ ఏంటని అడుగుతారు. ఓకేనా. లాస్ట్ టైం మా స్టూడెంట్స్ని అడిగారనమాట. ఓకే, ఈడిఐ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్. ఓకే, ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్ వయా దేని నుంచి జరుగుతుంది? వయా క్లియరింగ్ హౌస్ నుంచి జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 835 ఉన్న నేమ్ ఏంటి? ఈఓబి. ఓకేనా. ఇంకా ఈఆర్ఏ. సార్ ఏంటి సార్ 835 కి ఉన్న మరొక నేమా? ఎస్, ఈఓబి, ఈఆర్ఏ. బట్ ఫ్రంట్ ఎండ్లో మనం యూజ్ చేసేది మాత్రము ఈఓబి, ఈఆర్ఏ. బట్ దీని బ్యాక్ ఎండ్లో ఉన్న నేమ్ ఏంటంటే ఈడిఐ 835 అండి. ఓకేనా. ఈడిఐ 835 అనమాట. సో ఇలా వేసి పంపిస్తుంది. నవ్ ఓకే, ఒకవేళ మీరు ఇది కరెక్టే ఉన్నది. నవ్ సెకండ్ పార్ట్ ఇక్కడికి వస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే వీటికి ఛార్జెస్ వేసి పంపిస్తారంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ప్రొవైడర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా చూడండి మన ఇండియాలో ఒకసారి మన దగ్గర ఎవరికైనా సర్జరీ అయిందనుకోండి, మనం 10,000 సర్జరీ అయితే మనం 20,000 వేసి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తామండి. రైట్ రాంగ్ అండి? రైట్ అన్న. రైటే సార్, రైట్. ఎందుకు అట్లా అడిషనల్గా వేస్తాము? మనం ఎంత ఎక్కువ వేస్తే వాళ్ళు అంత తగ్గించి ఇస్తారండి. మీరు అవును. 10,000 ఇచ్చారు అనుకోండి 5,000 ఇస్తారు. అదే మీరు అవును. 20,000 ఇచ్చారు అనుకోండి 10,000 ఇస్తారు. మన అనుకున్న బిల్ రీచ్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్ ప్రొవైడర్ కూడా యూఎస్లో కూడా ప్రొవైడర్ ఏం చేస్తారంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక $50 వేసి పంపిస్తాడండి. సేమ్ ఈ సర్వీస్కి ఒక $50 వేసి పంపిస్తాడు. సో వీళ్ళు మన ఇండియాలో డాక్టర్ ఎంత పంపించినా ఇన్సూరెన్స్ కంపెనీ అంతే ఇష్యూ చేస్తుందా? నో చేయదు. రైట్. చేయదు సార్. ఈ అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర సేమ్ వీళ్ళ వర్క్ అదేనండి. అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే హలో మీరు $50 మీరు పంపించారు. ఓకే, బట్ మా దగ్గర ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మా దగ్గర FFS అనేది ఒకటి ఉంటుంది. మా దగ్గర FFS అనేది ఒకటి ఉంటుంది. బేస్డ్ ఆన్ FFSని బట్టే మేము మీకు
అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాము. ఫీ ఫర్ సర్వీస్ అండి. ఓకే, ఫీ ఫర్ సర్వీస్ అంటారు అనమాట. అది ఏమంటండి? ఫీ ఫర్ సర్వీస్. ఏదో మీరు పంపించారు కదా, మేము దానికి మీ అమౌంట్ అనేది మేము రిలీజ్ చేయం. we have some protocol. Okay, we are following FFS. Okay, as FFS nothing but మీరు ఒక బిర్యానీ, బావర్చి బిర్యానీ పోతే మీ ముందర ఒక క్యాటలాగ్ ఉంటుందండి. చికెన్ బిర్యానీ సో అండ్ సో మెనూ అండి, నథింగ్ బట్ మెనూ అనమాట. సో అంటే వాళ్ళ టారిఫ్స్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీకి మీకు ఫ్యామిలీ ప్యాక్ 300 పెట్టినప్పుడు మీరు 250 ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి? నో, రైట్? ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఓకేనా? ఎక్కువ ఇస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి, తక్కువ ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరండి. సేమ్ ఇక్కడ కూడా అదేనండి. వీళ్ళు ఎఫ్ఎఫ్ఎస్ బేస్ చేసుకొని వీళ్ళ టారిఫ్ లిస్ట్ ఉంటుంది. వీళ్ళు 50 పంపించారు కదా, వీళ్ళు ఎంత పంపిస్తారు అంటే వీళ్ళు $10 ఇష్యూ చేస్తారు. ఆ $10 ఇష్యూ చేస్తారు. సో ఈ ప్రైజెస్ అన్ని ఎవరు డిసైడ్ చేస్తారని మీకు ఒక ఐడియా వచ్చిందండి? ఎవరు డిసైడ్ చేస్తారండి? అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసి ఈ ఫార్మేట్ ఉంది కదా, ఈ ఫార్మేట్లో అన్ని సెట్ చేసి పంపిస్తారు. దీనే మనం ఈఓబి ఆర్ ఈఆర్ఏ అంటామండి. ఈఓబి ఆర్ ఈఆర్ఏ అంటారు. నా ఈఓబి ఈఆర్ఏ వచ్చేసింది. ఎవరి అకౌంట్కి వచ్చింది? ఇది ప్రొవైడర్ దగ్గరికి వచ్చింది. అంటే ఎవరి దగ్గరికి వచ్చింది? మళ్ళీ అగైన్ మళ్ళీ మన దగ్గరికే వచ్చిందండి. తిరిగి తిరిగి స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది, రైట్? మళ్ళీ మనము వాళ్ళు ఇది అనేది వీళ్ళు పంపించేది, ఇది ఫైనల్ బిల్ కాదండి. జస్ట్ వాళ్ళు స్టేట్మెంట్ పంపిస్తున్నారు అనమాట. ఈ స్టేట్మెంట్ మళ్ళీ మనం సిస్టంలో ఎంటర్ చేయాలి కదండి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ డినే అయింది పంపించారు, పేమెంట్ వచ్చింది కూడా పంపించారు. సో మనం సిస్టమ్ ఎంటర్ చేయాలి కదండి. సో ప్రొవైడర్ ఏం చేస్తారంటే అగైన్ దిస్ వర్క్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారంటే పేమెంట్ పోస్టింగ్ వాళ్ళకి ఇస్తాడండి. నాకు సో అండ్ సో దగ్గర నుంచి ఈఓబి వచ్చింది, సో మీరు పోస్ట్ చేయండి. మనం పోస్ట్ చేసి మీరు అంటే వీళ్ళు అక్నాలెడ్జ్ పంపించారు. ప్రొవైడర్ ఏం చేసిండు? అక్నాలెడ్జ్ చేసిండండి దానికి. ఎస్ వీఆర్ అగ్రీ, వాట్ ఎవర్ యూ సెంట్ వీఆర్ అగ్రీ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఏదైతే ఎంటర్ చేసిరో దాన్ని మనం సిస్టంలో యాడ్ చేసి పోస్ట్ చేస్తాం అన్నట్టు. పోస్ట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మనకు పేమెంట్ రిలీజ్ చేస్తుందండి. ఒక క్లారిటీ వచ్చిందండి హౌ ఇట్ విల్ వర్క్ అని? ఏమైనా డౌట్ వచ్చిందండి? డౌట్ ఉందండి? వచ్చినట్టే ఉంది, క్లారిటీ కానీ కన్ఫ్యూజ్ అవుతుంది. కొత్త సబ్జెక్ట్ ఉంటే అలానే ఉంటుందండి. ఓకేనా? ఏం లేదు, సింపుల్. మనం డాక్టర్కి పంపించేది 837. మధ్యలో ఒక అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది పేరు దగ్గర. వాళ్ళు మీ బిల్స్ అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీకు 837 ఫార్మేట్లో మళ్ళీ 835 మీకు పంపిస్తారు. ఈ 835 ఏమంటారంటే మనం ఈఓబి అంటాం. మనం ఆ ఈఓబిని పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏంటంటే ఇది ఒక థియరిటికల్గా చూసామండి. ఓకేనా? నౌ వి మూవ్ టు ద ప్రాక్టికల్ అండి. ఓకే, ఒక ప్రాక్టికల్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు అప్లికేషన్స్ అనేటివి ఏంటంటే ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సంతూర్ శాండిల్ సోప్ ఉందండి. ఓన్లీ సంతూర్ శాండిలే ఉన్నదండి? చాలా ఉన్నది. లైఫ్ బాయ్ ఉన్నది. ఎవరు నచ్చింది వాళ్ళు వాడుకుంటారండి. నువ్వు మీ ఇంట్లో సంతూర్ వాడాలి, పక్క వాళ్ళ ఇంట్లో కూడా సంతూరే వాడాలని మన రూల్ ఉందండి? నో, రైట్? వాళ్ళకి ఎక్కువ ఏది మంచిగా అనిపిస్తే అది అక్కడికి వెళ్ళిపోతారండి. సేమ్ సాఫ్ట్వేర్లో కూడా ఇక్కడ కూడా అంతేనండి. వాళ్ళకి నచ్చిన సాఫ్ట్వేర్ తీసుకుంటారు, నచ్చని సాఫ్ట్వేర్ వదిలేసుకుంటారు. సో ప్రతి కంపెనీలో ఒకటే సాఫ్ట్వేర్ ఉండాలంటే లేదు. ఇప్పుడు ఎక్కువ సేలింగ్ అనేది ఏముంటుందండి మనకు? లక్స్ ఆర్ సంతూర్ ఉంటుంది. సో అలానే ఇప్పుడు మనకు మన రియల్ టైం మార్కెట్లో మనకు ఒక 10 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయండి. ఎక్కువ రన్నింగ్ అయ్యేటివి మీరు ఒక 5 చెప్తారా? 5 చెప్పండి రన్నింగ్ అయ్యేటివి. లైక్ బాయ్, సింథాల్. ఎస్. సో మైసూర్ శాండిల్. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? నోటి మాటతో టకటక చెప్పేస్తారు ఈ 5 అని చెప్పేసి. సేమ్ యాజ్ రియల్ టైంలో కూడా మనకి ఎలా ఉన్నదంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. ఓకేనా? కొన్ని సాఫ్ట్వేర్లు రియల్ టైంలో కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఏ కంపెనీ అయినా సరే అవే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారండి. ఈవెన్ నేను నా 12 years ఎక్స్పీరియన్స్లో నేను ఆల్మోస్ట్ 6-7 సాఫ్ట్వేర్స్ పైన వర్క్ చేశానండి. ఓకేనా? 6-7 సాఫ్ట్వేర్స్ పైన వర్క్ చేశాను. సో ఆ సాఫ్ట్వేర్లు ఏంటంటే నార్మల్గా చూడండి బయట మార్కెట్లో ఫేమస్ అండి. ఎందుకంటే మిమ్మల్ని ఏ ఇంటర్వ్యూ పోయినా కానీ ఎవరైనా సరే ఆల్రెడీ వచ్చిన సాఫ్ట్వేర్ పైన నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తారండి కదా. సో
ఇక్కడ చూడండి, నార్మల్గా మార్కెట్లో అవైలబుల్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఈసీడబ్ల్యూ అండి. దీన్ని మనం ఈ క్లినికల్ వర్క్ అంటామండి. ఓకే, నెక్స్ట్ జెన్ అండి, ఎపిక్ అండి. ఓకే, ఎపిక్, ఎండి మేనేజ్, ఓకే, అండ్ టెబ్రా అండ్ హెచ్పి. సో మనకు చాలా ఉంటాయండి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూజ్ చేసేటివి ఏంటంటే ఇవే సాఫ్ట్వేర్స్ అండి మ్యాక్సిమం. ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే వీళ్ళకి నేను ఈఎంఐ ఎందుకు పే చేయాలి, ఇవన్నీ ఈఎంఐ బేస్ చేసుకొని ఉంటాయండి. ఓకేనా, నేను వీళ్ళకి ఎందుకు పే చేయాలని చెప్పేసి ఎవరు వాళ్ళు ఓన్గా డెవలప్ చేసుకుంటున్నారండి. ఓకేనా, ఎవరిది వాళ్ళు ఓన్గా డెవలప్ చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్, ఓకే, నవ్వు ఇప్పుడు ఫస్ట్ ఛార్జ్ ఎంట్రీ గురించి చూద్దామండి. ఒక ఛార్జ్ ఎంట్రీ రియల్ టైం చూద్దాము. సో ఒక ఛార్జ్ ఎంట్రీ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మెడికల్ రికార్డ్ ఒకటి కావాలి. ఓకే, నెక్స్ట్ ఏం కావాలండి, పిఎంఎస్ సాఫ్ట్వేర్ అండి. పిఎంఎస్ ఇస్ నథింగ్ బట్ వీటన్నిటిని పిఎంఎస్ సాఫ్ట్వేర్లే అంటారండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, మీకు ఏ పిఎంఎస్ సాఫ్ట్వేర్ పైన నాలెడ్జ్ ఉంది మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో. ఓకే, పిఎంఎస్ ఇస్ నథింగ్ బట్ ప్రొవైడర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఓకే, ప్రొవైడర్ మేనేజ్మెంట్ సిస్టమ్. నవ్, ఓకే, మెడికల్ రికార్డ్ కావాలి, పిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలి. నవ్ నెక్స్ట్ ఏంటంటే ఎస్, ఈ టూ చూద్దాం. మనం ఫస్ట్ ఈ టూ ఓపెన్ చేసుకుందాం. ఓకే, నా దగ్గర మెడికల్ రికార్డ్ ఉందండి. ఇది మెడికల్ రికార్డ్ ఉంది, పేషెంట్ మెడికల్ రికార్డ్ ఇది. సార్ చెప్పండి. చార్జ్ ఎంట్రీ చేయాలి అంటే మెడికల్ రికార్డ్స్ అండ్ పిఎంఎస్ ఇవి రెండు ఉంటే సరిపోతా? ఛార్జ్ ఎంట్రీ ఎస్, ఈ రెండు ఉంటే చాలండి. ఇంకా అడిషనల్గా ఇంకొక వర్క్ ఉంటుంది వాళ్ళకు, ఇది ఎంటర్ ఓకే అయినాక చెప్తాను అనమాట. ఓకేనా. ఓకే ఓకే. సో మేము ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే, ఓకే నీకు ఛార్జ్ ఎంట్రీ పై నాలెడ్జ్ ఉంది కదా, నీ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో నువ్వేం చేస్తుండే నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయంటారండి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదండి, మీరు రియల్ టైం పెట్టారా ఫేక్ పెట్టారా తెలియాలి కదా. ఏదో మనం మెడికేర్ అంటే 65+ ఇయర్స్, ఓకే, అండ్ మెడికేర్ అంటే 65 బిలో ఉండాలి, జస్ట్ ఇవి ఇంటర్వ్యూ ఎవరైనా క్రాక్ చేస్తారండి. ఓకేనా. ఎస్, నెక్స్ట్, ఓకే, నా మెడికల్ రికార్డ్ ఉంది, నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తానండి. ఇక్కడ మీకు చూపించే అప్లికేషన్ ఏంటంటే, మనం ఈ అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనము బయట నుంచి కొనుక్కోలేమండి. ఎందుకంటే మన దగ్గర ఒక అప్లికేషన్ తీసుకోవాలంటే మనకు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తేనే మనం ఒక అప్లికేషన్ని యూజ్ చేయగలుగుతాం అనమాట. అదర్వైజ్ మనం యూజ్ చేయలేమండి. ఓకేనా, డాటా ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి. సో అది నాట్ పాసిబుల్ అండి. సో బట్ నేనేం చేసినంటే నాకు ఏదైతే నాలెడ్జ్ ఉన్నదో అన్ని సాఫ్ట్వేర్లు నేను మర్జ్ చేయించుకొని అన్ని ఆప్షన్స్ని నేను ఫిల్ చేసుకొని నేను ఒక ట్రైనింగ్ పర్పస్కి ఒక మాడ్యూల్ అని డెవలప్ చేసుకున్నానండి నేను. ఓకేనా, ఇందులో మనకు అన్ని కవర్ అవుతాడు పెట్టుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా సరే మేము ఛార్జ్ ఎంట్రీలో మీకు ఎక్స్ప్లెయిన్ ఉందని మేము అడిగితే జస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలండి, ఛార్జ్ ఎంట్రీ రియల్ టైం అయిపోతుందండి మీకు 100% అండి. నేను చెప్పిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవి జస్ట్ యాజ్ ఇట్ ఈస్ చూస్తే చాలన్నమాట. ఓకేనా. నా దగ్గర ఏమైపోయింది, ఇప్పుడు ఒక పిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉన్నది, ఒక మెడికల్ రికార్డ్ ఉన్నదండి. ఓకేనా, మెడికల్ రికార్డ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ డేట్ ఆఫ్ సర్వీస్. ఓకేనా, సో ఇక్కడ ఈచ్ అండ్ ఫీల్డ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, ఎందుకంటే ఒక కేసు ఎంటర్ చేయడం చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ ఏ డేట్ రోజు ట్రీట్మెంట్ జరిగింది. ఓకే, ఇక్కడ డేట్ ఉన్నది, ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ సర్వీస్. ఓకే, నా నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకుంటానండి. మీకు రియల్ టైంలో కూడా కాపీ పేస్టే ఉంటుందండి 90%. ఎందుకు మిమ్మల్ని టైపింగ్ అడుగుతారంటే ఇదే రీజన్ అండి. సో రియల్ టైంలో మీకు ఎలా ఉంటుంది, 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒక మానిటర్లోనేమో ఇది ఒక షీట్ పెట్టుకుంటారండి, డెమో షీట్ అనేది ఒక మానిటర్లో పెట్టుకుంటారు, ఇంకో మానిటర్లో పిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. ఆ మానిటర్లో చూసుకుంటే ఇందులో ఎంటర్ చేయాలి. మీరు ఎప్పుడైనా సరే హెల్త్ కేర్ డొమైన్లో చూడండి 2 మానిటర్స్ ఉంటాయండి. ఓకేనా. ఓకే, నౌ ఒక్కొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. ఎస్ఎస్ఎన్ నెంబర్ ఇస్ ద నెక్స్ట్ కాపీ. ఎస్, ఇక్కడ చూడండి ఎస్ఎస్ఎన్ నెంబర్ కొట్టి నేను ఎంటర్ కొడితే పేషెంట్ డీటెయిల్స్ రాలేదనుకోండి, ఇక్కడ నేను ఎంటర్ కొట్టాను, ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ రాలేదు అంటే ఏంటంటే ఈ పేషెంట్ న్యూ పేషెంట్ అనమాట. హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చింది. మీకు ఎలా ఉంటుందంటే రియల్ టైంలో ఒక 60% అనేది మీకు ఎగ్జిస్టింగ్ పేషెంట్స్ ఉంటారండి. ఎగ్జిస్టింగ్ పేషెంట్స్ వచ్చినప్పుడు మీ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అదే న్యూ పేషెంట్ వచ్చిందనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ మీరు జీమెయిల్లో
ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తారు, మొత్తం ఫామ్ మొత్తం ఫిల్ చేస్తారండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఫిల్ చేస్తారు. అలా ఎవ్రీ టైం లాగిన్ అయినప్పుడు అగైన్ అగైన్ ఫిల్ చేస్తారా అండి, వన్ టైమే ఫిల్ చేస్తారా? వన్ టైమే ఫిల్ చేస్తారు సార్. సో వన్ టైం ఫిల్ చేస్తా. మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు న్యూ టు జీమెయిల్ కాబట్టి అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ టైం కావచ్చు సేమ్ ఇక్కడ కూడా మీరు ఎస్ఎస్ఎన్ నెంబర్ కొట్టి ఎంటర్ కొడితే నాకు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇది న్యూ పేషెంట్ అనమాట. అదే ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ క్లిక్ చేస్తే నాకు పేషెంట్ డీటెయిల్స్ అని ఫిల్ అయిపోయాయి, అంటే ఈజ్ ఎగ్జిస్టింగ్ పేషెంట్ అనమాట. ఎగ్జిస్టింగ్ పేషెంట్ వచ్చినప్పుడు మన వర్క్ అనేది ఈజీ అయిపోతుందండి. ఓకేనా? ఎగ్జిస్టింగ్ వర్క్ అనేది న్యూ అయిపోతుంది. సో నేను ఏంటంటే న్యూ పేషెంట్ తీసుకొని ఎంటర్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుందండి. సో అందుకే న్యూ పేషెంట్ తీసుకొని ఎస్ ఓకే నా ఎస్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఎస్ఎస్ఎన్ నెంబర్ తీసుకున్నాను, దెన్ ఓకే నాకు డీటెయిల్స్ ఏం రాలేదు. ఓకే నేను పేషెంట్ లాస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి, పేషెంట్ ఫార్మేట్ వచ్చేసి లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఉంటుందండి. సో లాస్ట్ నేమ్ వచ్చేసి జాన్ అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి డేవిడ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది 02/24 1985. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జెండర్ మేల్, అడ్రస్ పేషెంట్ అడ్రస్ ఎక్కడ, ఎస్ పిఓ బాక్స్ 1234. ఈజ్ ఏ మైనర్ ఆర్ మేజర్? 85 అంటే మైనర్ ఆర్ మేజర్ అండి? మేజర్ సార్. ఎస్ Major. మేజర్ సెలెక్ట్ చేసుకోవాలి. నౌ గ్యారెంటర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్ అండి. ఓకేనా? ఇవేం డీటెయిల్స్ అవసరం లేదు, జస్ట్ కాంటాక్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయాలి. రెండరింగ్ ప్రొవైడర్ అంటే ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడండి. ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది, ప్రొవైడర్ డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకే నా రిఫరల్ డాక్టర్ అండి ఇది. రిఫరల్ డాక్టర్ ఎవరు అంటే అనిల్ గోయ్. ఓకే రిఫరల్ డాక్టర్ అంటే ఈజ్ నథింగ్ బట్ పీసీపీ అనమాట. ఈజ్ నథింగ్ బట్ పీసీపీ. ఇక్కడ ఫిల్ చేద్దాం అనిల్ గోయ్. ఓకే హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ కేర్ హాస్పిటల్ అనుకుందామండి. ఓకే ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా పైన, ఏం హాస్పిటల్ ఇది? స్టోనీ బ్రోక్ అండి. ఓకేనా? స్టోనీ బ్రోక్ హాస్పిటల్ అనుకుందాం. ఓకే స్టోనీ బ్రోక్ హాస్పిటల్. బిల్లింగ్ ప్రొవైడర్ అన్నా కూడా సేమేనండి, హాస్పిటల్ నేమే ఉంటుంది, అంటే వాళ్ళకే హాస్పిటల్ బిల్లింగ్ నేమ్ అనమాట ఇది. ఓకే ఈ టాక్సానమీ ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క డాక్టర్కి ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుందండి. లైక్ లైసెన్స్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్క డాక్టర్కి ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టాక్సానమీ కోడ్, డాక్టర్ స్పెషలైజేషన్ నెంబర్ అనమాట. మీన్ వైల్ జస్ట్ ఐ ఎంటర్ 1 2 3 సంథింగ్ వాట్ ఇట్ ఇస్ ఎక్స్. ఓకే నా సేమ్ ఇలానే ఉంటుంది ఇది కూడా. టాక్సానమీ కోడ్ అంటే ఎన్పిఐ నంబరా? నో అండి, ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇది డాక్టర్ స్పెషలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. అంటే ఇప్పుడు మాకు అక్కడ ఎక్కడ కనబడుతుంది సార్ ఒకసారి చూపించారు. ఇక్కడ ఉంది కదండి టాక్సానమీ, అక్కడ ఫామ్ మన ఈ మెడికల్ బిల్లింగ్ లో అది కనిపించి Patient. మీకు రియల్ టైం ఎలా ఉంటుందంటే డాక్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయండి మీకు, మీరేం Okay. ఎంటర్ చేయరండి. మీకు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డాక్టర్ నేమ్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. అంటే అట్లా డాక్టర్స్ ఒక ముగ్గురు నలుగురు ఉంటారు కదా సార్, మరి ఇలా అదే నేమ్ అదే ఇనిషియల్. ఏంటండి ఇప్పుడు అనిల్ గోయ్ అనే నెంబర్ ఒకటే డాక్టర్ ఉంటుందండి, నెంబర్ ఒకటే ఉంటుందండి మీకు. అది కాదు సార్, ఇప్పుడు మీరు రిమైండర్ ప్రొవైడర్ నేమ్ ఎంటర్ చేయగానే టాక్సానమీ కోడ్ వస్తుందని చెప్పారు కదా, మ్మ్. అట్లాంటి నేమ్స్ ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు అక్కడ కంపల్సరీ ఇప్పుడు అనిల్ గోయల్ ఉంది కదా, కామా ఎం అని సర్నేమ్ ఉంటుందండి, మిడిల్ నేమ్ ఉంటుందండి ఖచ్చితంగా. ఓకే ఎం అని ఉంటుంది, డి అంటుంది. రియల్ టైంలోకి వెళ్తే మనకు తెలిసిపోతుంది అది సర్నేమ్ ఏంటని తెలిసిపోతుంది అక్కడ. మనం ఎందుకంటే మార్నింగ్ లేస్తే మనం వర్క్ చేసి అవే డాక్టర్స్ పైన అనమాట. ఏ డాక్టర్ అయినా మనకు తెలిసిపోతుందండి, ఇలా ఉంటుంది, ఎం ఉంటుంది, ఇంకొకటి జీ ఉంటుంది అలా అనమాట. ఓకే అంటే ఇనిషియల్ టైప్ చేయగానే వాళ్ళ టాక్సానమీ కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఎస్ వచ్చేస్తుంది. అండ్ కింద ఇంకోటి ఏంటి సార్, అది టాక్సానమీ బిల్ ఇక్కడ బిల్లింగ్ ప్రొవైడర్ హాస్పిటల్ సంబంధించిన ఎన్పిఐ నెంబర్ అని ట్యాక్స్ హాస్పిటల్ నేమ్ కొట్టగానే డైరెక్ట్ వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. ఇంకా సో పీసీపీ డాక్టర్ సంతోష్ అనుకుంటారు. సో ఇక్కడ మీ సంతోష్ కొట్టాక కూడా మీకు ఎన్పిఐ నెంబర్ వచ్చేస్తుందండి ఇట్లా. ఓకేనా? ఈ ఎన్పిఐ నెంబర్ బేస్ చేసుకునే బిల్లులు జరుగుతాయండి. ప్రొవైడర్ ఎన్పిఐ నెంబర్, ఏ రూమ్లో అడ్మిట్ చేశారు ఇక్కడ చూద్దాం. మనం రూమ్ నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. రూమ్ నెంబర్ మనకి ఎక్కడ ఉంటుందండి? ప్రోగ్రెస్ నోట్స్లో ఉంటుంది. ఓకేనా? ఎక్కడ ఉంటుంది సార్?
ఇక్కడ రూమ్ నెంబర్స్ అండి. రూమ్ నెంబర్ ఏ రూమ్లో అడ్మిట్ చేశారండి. ఓకేనా. ఎక్కడ ఉంది సార్? రూమ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందండి, ప్రోగ్రెస్ నోట్స్లో ఉంటుందండి. ప్రోగ్రెస్ నోట్స్. కేస్ షీట్ అంటారు, నథింగ్ బట్ కేస్ షీట్లో ఉంటుంది కదండి. ఓకే. వాళ్ళు ఇస్తేనేమో రూమ్ నెంబర్ యాడ్ చేయాలి, లేదంటే జస్ట్ ఎంటీ పెట్టేస్తే అయిపోతుందండి. నో రూమ్ నెంబర్ అని పెడితే అయిపోతుందండి. ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ పేషెంటా అవుట్ పేషెంట్ అని. మీన్ వై మనం అవుట్ పేషెంట్ అనుకుందాం మనం. ఓకేనా. ఈ ఎమర్జెన్సీ పేషెంట్ అనుకుందాం. ఓకేనా. ఎమర్జెన్సీ పేషెంట్ అనుకుని నేను ఫీల్ చేశాను. నా నెక్స్ట్ ఇన్సూరెన్స్కి వస్తామండి. సో పేషెంట్ పార్ట్ అయిపోయింది, ప్రొవైడర్ పార్ట్ అయిపోయింది. నవ్ ఐ మూవ్ టు ఇన్సూరెన్స్ ట్యాబ్ అండి. సో స్క్రోల్ చేస్తున్నాం, రియల్ టైంలో స్క్రోల్ చేస్తూనే ఉండాలండి. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ ఇన్సూరెన్స్ పేజ్ వచ్చిందండి. సో ఇక్కడ మనకి ఎన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయండి? ఒకటి బీసీబీఎస్, సెకండ్ మెడికేర్. ఓకేనా. 2 ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి ఇక్కడ మనకు. అవును. సో వాళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది సెకండరీ ఇన్సూరెన్స్ అని వాళ్ళు మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఇచ్చారు కదా, దీనికి మనం ప్రైమరీ కింద కన్సిడర్ చేయొద్దండి. ఓకే. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసి సెకండరీ ఇన్సూరెన్స్ అని ఇచ్చిండు. ఓకే. బట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్సూరెన్స్కి ఏమన్నా ప్రైమరీ ఇన్సూరెన్స్ అని ఇచ్చాడండి ఇక్కడ కింద మెడికేర్కి ఏమన్నా? ఇవ్వలేదు సార్. అది మన ఎక్స్పీరియన్స్ అండి, అట్లా చూసుకోవాలంటే. ఈ సెకండ్ ఇచ్చారు ఆటోమేటిక్. కొందరు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా, ఇది ఫస్ట్ ఇచ్చారు కదా ఇది ప్రైమరీ ఇన్సూరెన్స్, ఇది సెకండ్ ఇచ్చారు కదా సెకండరీ ఇన్సూరెన్స్ అనుకొని ఎంటర్ చేస్తారండి. సో అప్పుడు మనకి ఏం సినారో వస్తుందంటే క్లైమ్ నాట్ ఆన్ ఫైల్ అనే సినారో వస్తుంది, ఆర్ సబ్స్క్రైబర్ నాట్ ఫౌండ్ అనే సినారో వస్తుంది, బిలో పేషెంట్ నాట్ ఐడెంటిఫైయింగ్ అవర్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఈ సినారోస్ వస్తాయండి. ఓకే. ఓకేనా. గాట్ ఇట్ అండి. అంటే యా. ఈ ఇన్సూరెన్స్ మా దగ్గర ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. సో ఎప్పుడైనా బిల్ పేమెంట్ పేషెంట్కి 2 ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుందండి? ఫస్ట్ కొంత ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తుంది, దెన్ రిమైనింగ్ అమౌంట్ సెకండరీ ఇన్సూరెన్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెకండరీ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు నువ్వు ప్రైమరీ వేస్తే వీడు ఏం వెయిట్ చేస్తాడు? నాది సెకండరీ ఇన్సూరెన్స్ రావే, ప్రైమరీ కాదు. ఓకే. నాది అవును. ప్రైమరీ కాదు, నా సెకండ్ నేను ఎందుకు పేమెంట్ చేస్తాను? వాడు ఏం చేస్తాడంటే హోల్డ్లో పెట్టేస్తాడు క్లెయిమ్. నాది అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడనే స్ట్రక్ అయిపోతుంది క్లియరింగ్ హౌస్లో. ఓకేనా. ఓకే. సో ఇట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ప్రైమరీ ఇన్సూరెన్స్ మెడికేర్ కాబట్టి నేను ఇక్కడ సాఫ్ట్వేర్కి వచ్చేసి ప్రైమరీ ఇన్సూరెన్స్ మెడికేర్ అని ఎంటర్ చేశాను. ఓకే. మెడికేర్ ఐడి ఫార్మాట్ మనకు ఆల్ఫా ప్లస్ నెంబర్ ఫార్మాట్ ఉంటుందండి. 1 2 సంథింగ్ ఇలా ఉంటుంది అనమాట. నెంబర్ ఆల్ఫా ప్లస్ నెంబర్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే. ఏమైనా ఆథరైజేషన్ నెంబర్ ఉందా చూడాలి ఇక్కడ. ఓకే. సార్ ద ఆథరైజేషన్ నంబర్ ఎక్కడ దొరికింది సార్? ఆల్ఫా ఆ నంబర్ ఇది నేను ఒక రఫ్గా ఎంటర్ చేస్తున్నానండి. నేను ఇది ఆ మెంబర్ ఐడి ఎక్కడ ఉంటుంది? మెంబర్ ఐడి కార్డ్ పైనే ఉంటుందండి మీకు ఇక్కడ. నేను ట్రైనింగ్ ఇది బయట చూపించొద్దు ఇప్ప అని చెప్పేసి నేను బ్లాంక్లో పెట్టాను అనమాట. అచ్చా. ప్రతి ఓకే. ఇక్కడ దానికి ఒక నేమ్ కార్డు ఐడి ఉంటుంది. ఉంటుందా సార్? ఏంటండి? ఇక్కడ ఆ కార్డ్ నంబర్ ఉంటుందా? మెంబర్ ఐడి అని? అవునండి, అవునండి. ఓకే. కార్డ్ నెంబర్ ఉంటుందండి. ఓకే. ఓకేనా. సో మెడికేర్ ఎంటర్ చేశాను, ఆథరైజేషన్ ఏం ఎంటర్ చేశాను. మెడికేర్ అంటే 65 ఇయర్స్ కాబట్టి సెల్ఫే ఉంటాడండి. 90 ఆల్వేస్ సెల్ఫ్ అండి. ఒకవేళ ఇంటర్వ్యూలో మెడికేర్కి నేను ఇప్పుడు మీ ఫాదర్ కార్డ్ పైన మీరు ఎలిజిబుల్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నప్పుడు, రైట్, మీ ఫాదర్ ఒక ఆర్గనైజేషన్ జాబ్ చేస్తున్నప్పుడు అతని కార్డ్ పైన మీరు డిపెండెన్స్ కింద మీరు వెళ్ళొచ్చా వెళ్ళొద్దండి హాస్పిటల్కి? వెళ్ళొచ్చు ఇప్పుడు సార్. మీ ఫాదర్ కార్డ్ పెడితే మీ ఫాదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, కానీ మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తుందండి? చేయదు. సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో స్పీడ్ ఏంటంటే సెల్ ఫోన్ పెట్టేస్తారండి, బట్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఫాదర్ది. సో ఇక్కడ కూడా క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి. ఫాదర్ దాన్ని మనకెట్లా తెలియదు సార్? కార్డ్ పైన డీటెయిల్స్ ఉంటాయండి, ఫాదర్ డీటెయిల్స్ ఉంటాయండి. ఓకే. కార్డ్ పైన మీకు ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ ఉంటాయి, సబ్స్క్రైబర్ నేమ్ ఉంటుంది. సబ్స్క్రైబర్ వేరు, సబ్స్క్రైబర్ వేరు, పేషెంట్ వేరండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫాదర్ని సబ్స్క్రైబర్ ఉంటే సబ్స్క్రైబర్ నేమ్ ఉంటుంది, కింద పేషెంట్ నేమ్ ఉంటుంది అనమాట. అదే కదండి ఎక్స్పీరియన్స్ మనం యూజ్ చేసేది అది. జస్ట్ ఓకే సెల్ఫ్ అని పెడదాం. ఓకే. దెన్ సెకండ్ ఇన్సూరెన్స్ ఇది బీసీబీఎస్ అండి ఇది. ఓకేనా. బీసీబీఎస్ యాడ్ చేశాను. నెక్స్ట్ మెంబర్ ఐడి ఇక్కడ ఇచ్చారు చూసారు, మెంబర్ ఐడి ZCT 1 2 3. సో సేమ్ అలానే మీకు మెడికేర్ కూడా ఇస్తారండి మీకు అట్లా. ఓకేనా. నా ఆథరైజేషన్ ఏం లేదు, ఇది కూడా సెల్ఫే అనుకుందాం. ఓకేనా. నా ఆథరైజేషన్ ఎందుకు ఉన్నది సార్ మళ్ళీ? ఆథరైజేషన్ అందరికి ఉండాల్సిన అవసరం లేదు కదండి ఆథరైజేషన్. ఓకే. మరి మనం ఎస్ఎస్ ప్లాన్ అంటే మనం చెక్ చేసుకోవాలి ఆథరైజేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆథరైజేషన్ ఉందా లేదా, ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఎక్కడ ఉంటుంది సార్? మనకి ఆథరైజేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారండి అసలు? ఇన్సూరెన్స్ ప్రొవైడర్. కంపెనీ కదా, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి ఓకే. ఆథరైజేషన్. ప్రొవైడర్ ఎందుకంటే నాకు కొంచెం
ఈ పేషెంట్కి ఈ సర్వీస్ మ్యాండేటరీ. సో దీని ఇది వచ్చేసి హై డాలర్ అమౌంట్ ఉన్నది. సో మేము పర్ఫామ్ చేస్తాం, బట్ మీరు మాకు అప్రూవల్ ఇవ్వాలి. పేమెంట్ చేస్తా అని చెప్పేసి మీరు అప్రూవల్ ఇస్తే మేము ఫర్దర్గా ముందుకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెడతారన్నమాట. ప్రొవైడర్ ఇన్సూరెన్స్ కంపెనీ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే వీఆర్ అగ్రీ అని చెప్పేసి ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ప్రియర్ ఆథరైజేషన్ నెంబర్ అంటారండి. ఓకేనా? నో. ఓకే. సో ఇప్పుడు మనం అన్ని ఎంటర్ చేసాం. ఓకే, ఇన్సూరెన్స్ అయిపోయింది. పేషెంట్ ఏమేమి అయిపోయాయండి ఇప్పుడు? ఒకటి పేషెంట్ డీటెయిల్స్ అయిపోయాయి, ప్రొవైడర్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అయిపోయాయి, ఇన్సూరెన్స్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ కోడింగ్ పార్ట్ అండి. కోడింగ్ పార్ట్ మనం యాస్టీస్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన యాస్టీస్ ఒక 1 ఎంటర్ చేద్దాం. ఇది వచ్చేసి మీకు మెడికల్ కోడింగ్ వాళ్ళు తయారు చేసి ఇస్తారండి ఈ పేజ్ మీకు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రోగ్రెస్ నోట్స్ మొత్తం స్టడీ చేసి ఈ నెంబర్ ఫార్మాట్లోకి తీసుకొస్తారండి వాళ్ళు, మెడికల్ కోడింగ్ వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ R50 అని ఎంటర్ చేస్తాను. ఒకటే ఐసీడీ వేసాను, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఐసీడీ వేసాను, ఒక సిపిటి కన్సల్టేషన్ వేసాను. ఒక మాడిఫైర్ ఇచ్చారు, ఆ మాడిఫైర్ 24 అని ఇచ్చి ఇక్కడ పాయింటర్ 1 అని ఇచ్చారు. నవ్వు అయిపోయిందండి. ఒక కేసు ఎంటర్ చేసామండి. ఇప్పుడు చార్జ్ ఎంట్రీ ఒక కేసు అయిపోయిందండి. యాజ్ ఆఫ్ నవ్ ఎనీ డౌట్ అండి? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? సార్ బిల్ అమౌంట్ అవన్నీ ఎంటర్ చేయలేదు కదా. అవన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయండి, మనం ఏం ఎంటర్ చేయమండి. మాడిఫైర్ అంటే 24 అది ఏంటండి? మాడిఫైర్ 24 అండి. ఇక్కడ వాళ్ళు కోడింగ్ వాళ్ళు ఇచ్చారండి, ఇక్కడ మనం యాస్టీస్ ఎంటర్ చేయాలంతే మనం. అంటే దేనికి రిలేటెడ్ అని అంటే మాడిఫైర్ పెద్ద అంటే కాన్సెప్ట్ అండి అది. వీడియోస్లో మీరు కొట్టండి మెడికల్ కోడింగ్ తెలుగు అని కొట్టండి, నాది వస్తుందండి. ఓకే. యూట్యూబ్లో మెడికల్ కోడింగ్ తెలుగు అని కొడితే నాకు వస్తుంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది 24 గురించి. అన్ని సిపిటీస్ కి అదే ఉంటుందా, చేంజ్ అవుతూ అండి ఉంటుందా మనకు అరౌండ్ ఒక నెంబర్? 20 to 30 మాడిఫైర్స్ ఉంటాయండి. సార్ అంటే మాడిఫైర్స్ అంటే ఎక్స్ట్రా సార్, అంటే ఎక్స్ట్రా అంటే అడిషనల్ రూమ్ లో ఇన్ఫర్మేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఒక అంటే పేషెంట్ చెప్తున్నా చూడండి. ఇంజెక్షన్స్ ఇచ్చామా, గ్లూకోజెస్ 24 అంటే పెట్టామా. ఏంటంటే 24 మాడిఫైర్ మీనింగ్ ఏంటంటే మన సిస్టమ్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే పేషెంట్కి ఒక సర్వీస్ కాకుండా అన్రిలేటెడ్ సర్వీస్ చేశారని చెప్తున్నామండి మనం. పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకుంది ఒక సర్వీస్ ప్రీవియస్లీ, ఆఫ్టర్ సర్జరీ తర్వాత వేరే ట్రీట్మెంట్కి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అన్రిలేటెడ్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఈరోజు కన్సల్టేషన్ తీసుకున్నారు ఫీవర్ అని వచ్చేసి, నెక్స్ట్ మీకు 1 వీక్లో 2 days టైం ఇస్తారండి మనం. ఆ వితిన్ 1 వీక్లో మీరు సేమ్ ఫీవర్కనే వెళ్ళాలి, కానీ స్టమక్ పెయిన్ వెళ్తే మీకు ఫ్రీ చూస్తారా, అమౌంట్ తీసుకుంటారండి? అమౌంట్ తీసుకుంటారు. సో ఇట్లా అమౌంట్ తీసుకోవాలని మన సిస్టమ్కి ఎట్లా చెప్తున్నామంటే ఈ మాడిఫైర్ వేసి చెప్తున్నామండి. ఓకే. సార్ నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈ మనం సిపిటికి ఏంటంటే సార్, మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ సార్ చెప్పండి సార్. ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ నువ్వు ఒక హాస్పిటల్ పోయావు ఈరోజు, ఫీవర్ అని వచ్చి హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకున్నావు, 300 పేమెంట్ చేసావు. ఓకే. ఓకే, 1 week 5 days అయింది తగ్గలేదు. సో నువ్వు మళ్ళీ నువ్వు ప్రిస్క్రిప్షన్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసి రావచ్చు కదా. రావచ్చు. ఓకే, నువ్వు వచ్చినావు, ఫీవర్ తగ్గింది, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని స్టమక్ పెయిన్ అని వచ్చేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఊరుకుంటారండి? డాక్టర్ కొంతమంది ఏమంటారండి? ఊరుకుంటారు, కొంతమంది ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? ఎక్స్ట్రా అమౌంట్ ఎవరు వేస్తారు. ఊరుకోరండి, ఎవరు ఊరుకోరు. సింపుల్గా అంటాడు, నువ్వు ఫీవర్కి వచ్చినావు, ఇప్పుడు స్టమక్ పెయిన్ అంటే ఇది వేరే సంబంధించింది కదా, అట్లా ఎట్లా చూస్తాం అంటారండి. వేరే డాక్టర్ రిసెప్షన్ దగ్గరనే అలో చేయరండి మిమ్మల్ని. అవును 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 సార్. నీ ప్రీవియస్ డయాగ్నోసిస్ ఏమున్నాయో సేమ్ నువ్వు దానికి రిలేటెడ్గా వస్తే నేను చూస్తానన్నమాట. ఓకే. ఓకే, ఇది కంప్లీట్ అన్రిలేటెడ్ అండి. ఓకేనా? సో అన్రిలేటెడ్ మీరు కొత్త కన్సల్టేషన్ తీసుకోవాలని చెప్తారు, రైట్? సో దానికి డిస్క్రిప్షన్ ఏమి ఇస్తుందంటే ఇదేనమాట, 24 అంటే మీనింగ్ అదే అనమాట. ఈ సిపిటి అనేది మీ ప్రీవియస్ దానికి సంబంధం లేదు, ఇది అన్రిలేటెడ్. సిస్టమ్కి మొత్తం అంత సెంటెన్స్ మొత్తం ఒక 10 lines ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదండి. ఈ 24 ఇచ్చేసేదని సిస్టమ్ ఆటోమేటిక్ కలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన బిల్ అనేది సెట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? సో 24 అనేది ఇక్కడ యాడ్ చేస్తారండి. ఓకే. 24 యాడ్ చేసేసిన తర్వాత దెన్ సేవ్ క్లిక్ చేస్తారండి. సబ్మిట్ క్లిక్ చేసి ఆర్ షూర్ వాంట్ సబ్మిట్ నౌ. అయిపోయిందా చార్జ్ ఎంట్రీ? మనం ఇప్పుడు ఎంటర్ చేసింది ఏంటంటే జస్ట్ ఒక పార్ట్ చేశారండి మీరు అంతే. చార్జ్ ఎంట్రీలో 60% చేశారండి. ఓకేనా? చార్జ్ ఎంట్రీలో 60% చేశారు. దెన్ వాట్ అబౌట్ ద 40% ఏంటంటే
మీరు ఏదో నేను చార్జ్ ఎంట్రీ కాదు నేను ఎంటర్ చేయడం అంటే ఇట్స్ రాంగ్ అండి, కంప్లీట్లీ రాంగ్ అండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఇన్సూరెన్సెస్ మీకు యాక్టివ్ ఉన్నాయా ఇన్యాక్టివ్ ఉన్నాయా వెరిఫై చేయాలి బిఫోర్ మూవింగ్. ఓకే. బిఫోర్ మూవే మీకు ఒక వెబ్సైట్స్ ఇస్తారండి, వేస్టార్ అని ఇస్తారంట. వేస్టార్ అయినా అవైలిటీ అయినా బయట మార్కెట్లో చాలా ఉన్నాయండి. ఓకే, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి యూజ్ చేస్తారు పేషెంట్ ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి. ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అని చెక్ చేయడానికి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వెబ్సైట్ యూజ్ చేస్తారు. మీకు ఆ లాగిన్ డీటెయిల్స్ ఇస్తారండి. ఓకే, సో వన్స్ మీరు ఇప్పుడు కేసు అంతా ఎంటర్ చేశారు కదా. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా. ఇందాక ఎవరు అడిగారు సార్ ఈ 2 స్టెప్సే ఉంటాయి అంటే నో అండి, ఈ స్టెప్ కూడా ఇంక్రీజ్ చేస్తాం అందుకని చెప్పి. సో థర్డ్ స్టెప్ ఏంటండి పేషెంట్ ఎలిజిబిలిటీ, రైట్. పేషెంట్ ఎలిజిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఏంటంటే మనము సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలండి. ఈచ్ కేస్కి మనం ఏంటంటే ఎర్రర్ ఫ్రీ కావడానికి ఏంటంటే సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి. ఇట్స్ గుడ్ హ్యాబిట్ అనమాట. యాజ్ ఎ చార్జ్ ఎంట్రీ పర్సన్కి ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ అనమాట. సో ప్రతి క్లెయిమ్కి మనం ఒక సెల్ఫ్ ఆడిట్ అనేది చేసుకోవచ్చు. సెల్ఫ్ ఆడిట్ చేసుకోవడం వల్ల మనకి ఎర్రర్ లేకుండా ఉంటుందండి. ఓకే, సో మనం ఏ చార్జ్ ఎంట్రీకైనా మిమ్మల్ని మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇవే చెప్పాలండి. ఓకే, ఏం చేస్తారంటే మేము పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. ఆఫ్టర్ దట్ పేషెంట్ ఎంటర్ చేసిన తర్వాత వన్స్ ఒక్కసారి మీరు ఇది ఒకవేళ మీరు ఇవి ఎలిజిబిలిటీ చెక్ చేయకుండా రిలీజ్ చేశారనుకోండి. రిలీజ్ అంటే ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీకి మూవ్ చేసేసారు. వన్స్ ఒక్కసారి కేసు మూవ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అందులోకి వెళ్ళి రైట్ నేను ఎలిజిబిలిటీ చెక్ చేయలేదు, సో మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదండి. ఈవెన్ టీమ్ లీడర్స్ వీళ్ళకి కూడా ఆప్షన్ ఉండదండి. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తుంది. మేబీ మీరు ఎంటర్ చేసిన నెంబర్ రాంగ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అందుకే మనకు సెల్ఫ్ ఆడిట్ అనేది చేసుకోవాలండి మనం. ఓకే, క్లియర్ అయిందండి చార్జ్ ఎంట్రీ. సార్ ఈ పేషెంట్ ఎలిజిబిలిటీ ఎక్కడ చెక్ చేయాలి సార్? అది వేస్టర్ సైట్ ఉంటుందండి, మీకు కంపెనీ వాళ్ళు ఇస్తారండి. అది ఎలిజిబిలిటీ సైట్ అంటే అంటారు అనమాట దాన్ని. అంటే అది ఏ విధంగా చెక్ చేయాలి మనం? అది వేరే కాన్సెప్ట్ అండి, అది ఇక్కడ చూపించారండి. అది అంటే ఓకే, మాకు చెప్తారా తర్వాత? అది మేము క్లాస్లో చెప్తామండి. అది ఓకేనా. ఓకే ఓకే సో ఓకే. ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేయాలో మేము చెప్తామన్నట్టు. ఓకేనా. నౌ ఓకే, నెక్స్ట్ సో పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం, పేషెంట్ స్టేటస్ ఇది చెక్ చేసుకున్నాం మనం, ఎలిజిబిలిటీ చెక్ చేసాం. నెక్స్ట్ సెల్ఫ్ ఆడిట్ కూడా చేసుకున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు రిలీజ్ చేసేసిరండి కేసుని, రిలీజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఇన్సూరెన్స్ సో ఓకే ఇప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేశారు కదా. ఇవి ఏ ఫార్మేట్లో వెళ్ళిపోతున్నాయి అండి ఇప్పుడు ఈ డీటెయిల్స్ అని ఏ ఫార్మేట్లో వెళ్ళిపోతున్నాయి? చార్జ్ ఎంట్రీ ఫార్మ్. ఏం ఫార్మేట్ అండి? ఫస్ట్ చెప్పానండి మీకు ఒక నెంబర్ చెప్పాను, 837 ఫార్మేట్. 835 ఫార్మాట్ 37 అండి. 37. yes. మీరు ఎంటర్ చేసి మొత్తం 837లో ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోయింది. ఓకేనా. నా ఇప్పుడు ఇది అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు చెక్ చేశారు. ఓకే, వాళ్ళు చెక్ చేసేసి 832 ఫామ్ 835 ఫామ్ మళ్ళీ మనకు పంపించేసారు వాళ్ళు. 885 ఫామ్ అయింది మనకు స్టేట్మెంట్. నెక్స్ట్ పేమెంట్ పోస్టింగ్ అండి. ఓకేనా, మీరు అమౌంట్ పంపించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అమౌంట్ వచ్చేసి ఒక $50 అని పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఓకే, $50 మీరు ఎస్టిమేషన్ అమౌంట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, $50 మీరు ఎస్టిమేషన్ అమౌంట్ వేసి పంపించాలి ఇక్కడ. సో పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏం చేశారంటే మీకు ఒక ఈఓబి పంపించారండి. ఎంత అనుకుందాం అంటే ఎగ్జాంపుల్ 431 అనుకుందాం మనం. ఓకే, ఎంత అనుకుందాం అంటే 431 అనుకుందాం. ఓకేనా, $431 అనుకుందాం. క్లియర్, $431 అనుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది సబ్మిట్ చేసాం, అయిపోయింది ఒక కేసు అనేది. ఇప్పుడు మీకు ఒక కేసు అనేది అయిపోయిందండి. సో చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒక కేసు ఎంటర్ చేసి ఓకే అండ్ ఒక ఎలిజిబిలిటీ చెక్ చేయడం అనమాట. సో ఇలాంటి కేసెస్ పర్ డే 80 కేసెస్ చేయాలండి మెడికల్ బిల్డింగ్ వాళ్ళు టార్గెట్. ఓకేనా, టార్గెట్ అనేది 80 కేసెస్ అండి పర్ డే. ఓకే, 80 కేసెస్ మనము ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్, ప్రొవైడర్ డీటెయిల్స్, ప్రైమరీ ఇన్సూరెన్స్, సెకండరీ ఇన్సూరెన్స్ ప్లస్ అవన్నీ చేసుకుంటూ ఎలిజిబిలిటీ చెక్ పేషెంట్ చేయాలి,
ఎలిజిబిలిటీ చెక్ చేయాలి, సెల్ఫ్ ఆడిట్. మీరు 80 కేసెస్ ఉంటే 80 కేసెస్కి సెల్ఫ్ ఆడిట్ చేయాలి. సార్ సెల్ఫ్ ఆడిట్ ఒక్కసారి చెప్తారా? సెల్ఫ్ ఆడిట్ అంటే మీరే దాన్ని చెప్పడం ఏముందండి, ఇట్స్ నాట్ స్పూన్ ఫీడింగ్ అండి. ఓకేనా? సార్ సెల్ఫ్ ఆడిట్ అంటే ఇట్స్ నాట్ స్పూన్ ఫీడింగ్ అండి. మీరు అయితే ఇప్పుడు మీరు బీటెక్ అయి ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ అయి ఉండొచ్చు. సెల్ఫ్ ఆడిట్ అంటే మీ సొంతంగా అన్ని క్రాస్ చెక్ చేసుకోవడం అండి. ఓకే ఓకే సారీ సార్ ఓకే చెక్ చేసుకోవడం. చెక్ ఓకే చేసుకోవడం ఓకే. అండి. మరి ఇంత టూ మచ్ అంటే ఓ నాయన. ఓకే. సో సెల్ఫ్ అంటే ప్రతి దీంట్లో ఒక్కరికి టెర్మినాలజీ వేరే ఉంటదేమో అనుకున్నాను సార్. సెల్ఫ్ ఆడిట్ అంటే ఎక్కడైనా ఒకటే ఉంటుందండి. అంటే దీంట్లో వేరేది ఉంది అనుకోండి సారీ. ఓకేనా? సో సెల్ఫ్ ఆడిటింగ్ అంటే మనము క్లైమ్ని మనం రీచెక్ చేసుకోవడం అనమాట. ఓకేనా? మన జీమెయిల్ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఎట్లా క్రాస్ చెక్ చేసుకుంటారు, సేమ్ యాజ్ అనమాట. ఓకేనా? No. ఓకే. సో ఇప్పుడు ఇది మీకు ఒక ఛార్జ్ ఎంటర్ అయిపోయింది. ఇలా 80 కేసెస్ చేయాలి. నా మీరు ఎంటర్ చేసి అయిపోయింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం డిలీట్ చేసి ఇన్సూరెన్స్ 835లో ఏం పెట్టిరంటే వాళ్ళు రిలీజ్ చేసారు, 835 రిలీజ్ చేసారు. 835లో వాళ్ళు ఏం చెప్పారంటే డినైడ్ అని పెట్టిరండి. వాళ్ళు డినైడ్ ఆథరైజేషన్ మిస్సింగ్ అని పెట్టిరనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు ప్రాసెస్ చేసింది, డినైడ్ ఆథరైజేషన్ మిస్సింగ్ అని చెప్పి రిజెక్ట్ చేసిరండి వాళ్ళు. ఓకే. డినైడ్ ఆథరైజేషన్ మిస్సింగ్ అని పెట్టారు. దెన్ ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఎవరికి వెళ్తుందండి ఇది? ఏఆర్ కాలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందండి కదనా? ఇప్పుడు ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మొత్తం చెక్ చేస్తారండి. సో నేను ఎందుకు ఏఆర్ కాలింగ్కి కంపల్సరీ ఈ ఫస్ట్ నుంచి ఎందుకు నేర్పిస్తానంటే ఏఆర్ కాలింగ్ వాళ్ళు కంప్లీట్ వర్క్ చేసేది ఛార్జ్ ఎంట్రీ స్క్రీన్ పైనేనండి. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు వర్క్ చేసేది వీటిపైనేనమాట. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఆథరైజేషన్ మిస్ అయిందని చెప్పారు. ఆథరైజేషన్ అంటే ఏందని చెప్పానండి, ఇన్సూరెన్స్ కంపెనీ నెంబర్ ప్రొవైడ్ చేయాలి కదా. ఓకే. సో ఇప్పుడు యాజ్ ఏ ఏఆర్ కాలర్ నేను అనుకోండి. సో నేను ఇప్పుడు ఏఆర్ కాలర్ అంటే నేను డైరెక్ట్ కాల్ చేయడం కాదండి. అందరు ఏమనుకుంటారంటే ఏఆర్ కాలింగ్ కదా, నేను పోయి టక్క టక్క కాల్ చేయాలి. ఓకే. కాల్ చేసేది నాకు క్లోజ్ అయిపోతుంది అనుకుంటాండి. నో అండి, ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అండి. ఫస్ట్ యాజ్ ఏ ఏఆర్ కాలర్ ఏం చేయాలంటే వచ్చిన క్లైమ్ని అనలైజ్ చేయాలండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏఆర్ కాలర్ నెక్స్ట్. ఓకే. ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని క్లైమ్ అనలైజ్ చేయాలండి. క్లైమ్ అనలైజింగ్ చేయాలన్నమాట. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రీ కాల్ అనాలిసిస్ అంటామండి. ఓకే. ప్రీ కాల్ అనాలిసిస్ అంటాం అనమాట. ఓకే. అనాలిసిస్ ఇక్కడ మీకు అనాలిసిస్ దేనికి సంబంధించింది? ఆథరైజేషన్ సంబంధించింది. సో ఫర్దర్ మీకు ఏంటంటే కంప్లీట్ ఈ ఆథరైజేషన్ గురించి డెప్త్ నాలెడ్జ్ ఉండాలి మీకు ఆల్రెడీ. ఆథరైజేషన్ అంటే ఏంటి, అది ఎన్ని టైప్స్ ఆఫ్ ఆథరైజేషన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. ఏ ఏ సర్వీసెస్కి తీసుకోవద్దు ఆథరైజేషన్, ఏ సర్వీస్కి తీసుకోవాలి, దాని వ్యాలిడిటీ ఎలా ఉంటుంది, ఏ ఏ సర్వీసెస్కి ఆథరైజేషన్ మ్యాండేటరీ, ఏ ఏ సర్వీసెస్కి ఆథరైజేషన్ నాట్ మ్యాండేటరీ. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలండి. మీరు 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నారంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటేనే మీరు ఆ సినారియోని రిజాల్వ్ చేస్తారనమాట. ఓకేనా? సో మీన్ వైల్ జస్ట్ ఏంటంటే నేను మీకు కట్టే కొట్టే తెచ్చేలాగా సింపుల్గా చెప్తాను, జస్ట్ చూడండి. సో ఫస్ట్ ప్రీ కాల్ అనాలిసిస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే రిసోర్సెస్ సర్చ్ ఇన్ నియర్ బై రిసోర్సెస్. ఈ ఆథరైజేషన్ అనాలిసిస్ చేయడం ఫస్ట్ థింగ్ అండి. నెక్స్ట్ నీ దగ్గరలో ఏమన్నా రిసోర్సెస్ ఉంటాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డులో మీ ఫస్ట్ నేమ్, మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకుండా ఓన్లీ ఇయర్ ఇచ్చారండి. ఎవరికైనా ఇచ్చారండి అలా? ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్. స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకు ఓన్లీ ఇయరే ఇస్తున్నానండి. ఐడియా ఉందండి? ఉంది సార్ ఐడియా. ఫస్ట్ స్టార్టింగ్ తీసుకుని ఇయర్ ఇచ్చేవాళ్ళు. ఓన్లీ ఇయర్ ఒకటే ఇచ్చారు. సో అవును. ఇప్పుడు ఏంటి, నువ్వు నీ వర్క్ ఏంటంటే నువ్వు దాన్ని ఇప్పుడు అనలైజ్ చేయాలి. ఇప్పుడు అరే నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, నా డేట్ ఆఫ్ బర్త్ అనేది నా ఆధార్ కార్డులో ఇవ్వలేదు. సో నీ ప్రీ కాల్ అనాలిసిస్ నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్టర్నేట్ ఉంటుంది కదా, ఆల్టర్నేట్ వేరే ఏదైనా ఉంటుంది కదా, దాంట్లో దట్ ఈస్ తీసుకోవాలి. ఆల్టర్నేట్ కాల్డ్ యాజ్ ప్రీ కాల్ అనాలిసిస్ అండి. సో నీకు ఆల్టర్నేట్ ఎలా వచ్చింది? నీకు ఐడియా వచ్చింది రైట్, నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, డ్రైవింగ్ లైసెన్స్లో చెక్ చేస్తాను చెప్తావు.
సో అంటే ఏంది అక్కడ అక్కడ నువ్వేంది నీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ గురించి నువ్వేం వెళ్ళావంటే డ్రైవింగ్ లైసెన్స్ దగ్గరికి వెళ్ళావు. ఓకేనా? సో నీ రిసోర్సెస్ ఏంటి అక్కడ? డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఓకేనా? ఓకే. నీ రిసోర్స్ ఏంటంటే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్. బట్ ఇక్కడ ఏంటంటే నీ రిసోర్సెస్ ఏంటంటే కొన్ని ఉంటాయండి. హెచ్డిబి ఉంటుంది, హాస్పిటల్ డేటాబేస్ అంటారు. ఓకే, హాస్పిటల్ డేటాబేస్ ఉంటుంది. నెక్స్ట్ హాస్పిటల్ డేటాబేస్, నెక్స్ట్ మెడికల్ రికార్డ్. సమ్ పోర్టల్స్ ఉంటాయండి, ఇన్సూరెన్స్ పోర్టల్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్సూరెన్స్ పోర్టల్ సైట్స్ మీకు ఇస్తారండి, యాక్సెస్ ఇస్తారండి. ఇన్సూరెన్స్ పోర్టల్స్. ఓకే, సో ఈ ఇన్సూరెన్స్ పోర్టల్స్లో వెళ్ళి ఇవి నీ దగ్గర ఉన్న నియర్ బై సోర్సెస్, నీకు ఎలా అయితే ఆధార్ కార్డ్ ఇప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్లో లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏమనుకుందాం అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనుకుందాం, మీకు అర్థమయ్యేటట్టు రాస్తున్నానండి. ఓకేనా? సో మీ రిసోర్సెస్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అన్నారు కదా, ఓకే, డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్లో లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తారండి? ఆధార్. ఆధారే రాంగ్ ఉందండి, మళ్ళీ ఆధార్కి ఎందుకు వెళ్తారండి? పాన్ కార్డ్ ఉంటుంది కదా సార్. పాన్ కార్డ్. ఓకే, పాన్ కార్డులో కూడా రాంగ్ ఉందండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారండి? పేషెంట్ డీటెయిల్స్. నేను మాట్లాడేది వేరేదండి. ఓకేనా? లేదంటే హాస్పిటల్లో మనం ఇస్తాడు కదా సార్, హాస్పిటల్ రికార్డ్స్ లో డిఓబి, డేట్ ఆఫ్ బర్త్ డేట్ సర్టిఫికేట్ ఆఫ్ బర్త్. ఆర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో ఇవన్నీ నీకు నీకు ఏదైతే నీ యొక్క నీ ఆధార్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ గురించి నువ్వు ఇన్ని రిసోర్సెస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పైసలు ఇచ్చేవాళ్ళండి, వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం కలెక్ట్ చేసుకునే వాళ్ళం. సో మనం ఎంత రిసోర్స్ చేయాలండి? సో అలా ప్రతి దానికి ఇట్లా హెచ్డిబి, మెడికల్ రికార్డ్ అండ్ ఇన్సూరెన్స్ పోర్టల్స్ కొన్ని రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. వీటిని ఐడెంటిఫై చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు టైం అయిపోయిందండి. సో ఓన్లీ నేను మెడికల్ రికార్డ్ ఒకటి నేను చూస్తానండి ఇప్పుడు. ఓకే, నాకు ఆథరైజేషన్ ఎందుకు డిలే అయింది నా ఇన్సూరెన్స్ చెప్పండి? ఆథరైజేషన్ నెంబర్ Authorization కరెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒకసారి నేను రివ్యూ చేస్తాను. ఒకసారి నా క్లైమ్ని మొత్తం రివ్యూ చేస్తే నాకేమైనా అవైలబుల్ ఉందా చూద్దాం ఆథరైజేషన్ నెంబర్. సో ఇది మెడికల్ రికార్డు. ఓకే, ఎవరు ప్రొవైడ్ చేస్తారని చెప్పాను ఆథరైజేషన్ నెంబర్? హాస్పిటల్, ఇన్సూరెన్స్ హాస్పిటల్. కంపెనీ, ఇన్సూరెన్స్. జస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నాకు 5 పేజెస్ ఉన్నాయి కాబట్టి నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఈజీ ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 50 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? నో కదా. No, sir. అంతే. నో. సో నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసి ఇన్సూరెన్స్ అని టైప్ చేస్తాను. సో నేను ఇన్సూరెన్స్ పేజ్కి వచ్చేస్తాను కదండి. సో నా ప్రైమరీ ఇన్సూరెన్స్ చెక్ చేస్తున్నాను. సో మెడికేర్ ఇక్కడ ఏమైనా నాకు ఆథరైజేషన్ నెంబర్ ఉందా? ఏం లేదు కదండి. నా ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి సెకండరీ ఇన్సూరెన్స్కి ఉందండి, బీసీబీఐ సెకండరీ ఇన్సూరెన్స్ ట్యాబ్లో ఉంది. ఇక్కడ నాకు ఆథరైజేషన్ నెంబర్ దొరికిందండి ఇక్కడ. Yes, sir. ఓకేనా? నవ్ ఓకే, ఈ ఆథరైజేషన్ నెంబర్ తీసుకొని మనం బ్లైండ్గా మీరు ఏమనుకుంటారంటే ఆథరైజేషన్ నెంబర్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ నేను ఇన్సూరెన్స్ దగ్గరికి వచ్చి ఇక ఆథరైజేషన్ నెంబర్ ఇక పే చేస్తే నా పని అయిపోయింది అని అనుకుంటారు మీరు. మంచి అంతేనండి, నాకు ఆథరైజేషన్ నెంబర్ దొరికింది, అయిపోయింది, నాకు సినారో సక్సెస్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, అంతేనా? అవును సార్. అవును. అలా చేయొద్దండి. దొరుకుతుంది, అనలైజ్ చేసేది దొరికింది, ఓకే, ఇట్స్ గుడ్. ఇప్పుడు మీ ఏఆర్ కార్డ్ అనేవాడు ఇప్పుడు మీరు చెక్ చేయాలన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి హాయ్, ఐ ఫౌండ్ సో అండ్ సో ఆథరైజేషన్ నెంబర్, కెన్ యూ ప్లీజ్ రీచెక్ ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఓకే, ఓకే. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వాళ్ళు వ్యాలిడ్ అంటే దెన్ వీ కెన్ యూజ్ అండి. ఓకే, వారు వ్యాలిడ్ అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు ఇట్స్ నాట్ వ్యాలిడ్, ఇట్స్ ఎక్స్పైర్డ్ అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలంటే నేను అగైన్ ఇప్పుడు మళ్ళీ ఆథరైజేషన్ అప్లై చేసుకోవచ్చా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెట్రో ఆథరైజేషన్ అంటారండి. బిఫోర్ ట్రీట్మెంట్కి ఇచ్చే ఆథరైజేషన్ ఏమో ప్రీ ఆథరైజేషన్ అంటారు, ఆఫ్టర్ సర్జరీకి ఇచ్చేదేమో రెట్రో ఆథరైజేషన్ అంటారు అనమాట. ఓకే, సో అంటే నేను ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే ఒక సినారో మనం చార్జెంట్ నుంచి చేసాము, ఆథరైజేషన్ ఇలా వచ్చింది, జస్ట్ కాల్ చేయాలి, బ్లైండ్గా కాల్ చేసి నాకు ఆథరైజేషన్ నెంబర్ దొరకలేదు, నాకు ఆథరైజేషన్ నెంబర్ ఇచ్చేసి సార్ అంటే. మళ్ళీ ఒకసారి చెప్తారా సార్, రెట్రో ఆథరైజేషన్ అంటే ఏంటి? రెట్రో ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఆపరేషన్ తర్వాత రిక్వెస్ట్ పెట్టడం అనమాట. ఆఫ్టర్ ఆపరేషన్. ఎస్, ఆఫ్టర్ సర్జరీ తర్వాత వీళ్ళు బిఫోర్ సర్జరీ వీళ్ళు ఇచ్చిర్రు ఆథరైజేషన్ నెంబర్,
ఓకే. అండ్ ఇంకోటి బట్ సార్, ఇంకోటి సార్, చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏం చేసిరంటే మిస్టేక్ చేసిరనమాట ఎంటర్ చేయడం. బిఫోర్ ఆథరైజేషన్ అంటే, బిఫోర్ ఆపరేషన్ అంటే ప్రీ ఆథరైజేషన్ అండి. ఓకే సార్. ఓకేనా. ఇక్కడ ఏమైందంటే లాజిక్, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీ ఆథరైజేషన్ ఇచ్చేసిందండి ముందే ఇక్కడ. బట్ చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఫ్లోలో స్పీడ్లో టార్గెట్ ఉంటుంది కదా. సో ఆ ఫ్లోలో మనకు ప్రతి పేషెంట్కి ఆథరైజేషన్ ఉండాలని ఏం లేదండి. మీరు అవుట్ ఆఫ్ 10 పేషెంట్ చేస్తే ఒక పేషెంట్కి ఆథరైజేషన్ వస్తుందండి. ఓకేనా. సో ఆ ఆథరైజేషన్ నెంబర్ ఏమైందంటే మిస్ చేశారనమాట, వాళ్ళు ఇగ్నోర్ చేసారు వాళ్ళు, ఎవరు చార్జ్ ఎంట్రీ పీపుల్. సో ఇప్పుడు మీకు చార్జ్ ఎంట్రీ మీ పీపుల్ రాంగ్ చేయడం వల్ల మీ క్లెయిమ్ డినే అయింది. సో మీరు ఐడెంటిఫై చేసారు. ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఇవి చెక్ చేయకుండా నాకు ఆథరైజేషన్ వచ్చింది కదా, నాకు ఆథరైజేషన్ నెంబర్ ప్రొవైడ్ చేయండి అని వాళ్ళని అడుగుతారా మీరు? లేదు సార్. మీరు అలా అడిగారు అనుకోండి, మీ క్వాలిటీ 0 అవుతుందండి. బాబు టాటా బై బై గుడ్ బై అని చెప్పి ఆఫీస్లోకి నుంచి బయటికి పంపించేస్తారండి, ఐడి కార్డ్ తీసుకొని సింపుల్గా. ఓకేనా. సో అలా వెళ్ళొద్దండి. మనం ఏం వచ్చింది, దానికి ఎలా రిజాల్వ్ చేయాలి, ఓకేనా. సో దాని గురించి మనం అనలైజ్ అనేది చేసుకోవాలండి. సో ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. మీ ప్రీ కాల్ అనాలిసిస్ 90% మీరు ప్రీ కాల్ చేయొద్దు అనుకుంటే 90% ప్రీ కాల్ అనాలిసిస్లో మీరు క్లైమ్ని క్లోజ్ చేస్తారండి. ప్రతి ఒక్క క్లైమ్ రిజెక్ట్ అయిందంటే 10% ఓన్లీ ఛాన్సెస్ అనమాట మీరు కాల్ చేయడం. ఆ 10% ఎందుకు కాల్ చేయాలి? ఐఎమ్ ఫౌండింగ్ సబ్ ఆథరైజేషన్ నెంబర్, మాకు వ్యాలిడిటీ చెక్ చేయండి అని చెప్పి మీరు అడగాలి. అందుకే చెక్ చేయాలి, అంతే అడగాలి. డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళని ఆథరైజేషన్ నెంబర్ అని అడగొద్దండి. సో ఆ 10% ఏంటిది, వ్యాలిడిటీ గురించి మాత్రమే చెక్ చేయాలి. ఓకే, అర్థమైందండి కాన్సెప్ట్? ఎస్ సార్. సో ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క సినారియో ఉందండి. నేను చెప్పింది ఏంటంటే మీకు 1% సినారియో అనమాట. ఇది ఆథరైజేషన్. మీకు అదే మీరు ఇన్సూరెన్స్ సైట్ ఇది యూజ్ చేశారనుకోండి, ఇన్సూరెన్స్ పోర్టల్ యూజ్ చేశారనుకోండి, ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, ఇన్సూరెన్స్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఈ పేషెంట్ ఆథరైజేషన్ నెంబర్ వ్యాలిడిటీ సో అండ్ సో అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఈ ఆథరైజేషన్ ఫ్రమ్ టు డేట్ అని మెన్షన్ చేస్తారు. అప్పుడు మీకు ఈ వెబ్సైట్లో మీకు ఈ ఆథరైజేషన్ దొరుకుతుంది. మీరు కాల్ చేయాల్సిన అవసరం ఉందా అండి? లేదు సార్. నో కదా. సో అవసరం లేదు, నో నీడ్ టు కాల్. సో ఇలా వెబ్సైట్ నుంచి కూడా రిజాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ మీరు ప్లేస్ ఆఫ్ సర్వీస్ చూస్తే 23 ఉందండి. ఓకే, మీరు ఇవన్నీ అనలైజ్ చేసే బిఫోర్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ చేయాలి. ఎమర్జెన్సీకి ఎవరైనా ఆథరైజేషన్ నెంబర్ అడుగుతారండి? నో సార్. అడగారు సార్, అడగారు. ఎమర్జెన్సీకి ఎలాంటి ఆథరైజేషన్ అవసరం ఉండదు. సో అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు కాల్ చేసి యాజ్ పర్ డెమో షీట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ గివెన్ యాజ్ ఎ 23. ఓకే, సో ఫర్ ఎమర్జెన్సీ నో నీడ్ టు టేక్ ఎనీ ఆథరైజేషన్, కైండ్లీ రీప్రాసెస్ చేయండి అని చెప్పి వాళ్ళు అడగవచ్చు అనమాట మనం. సో ఎమర్జెన్సీకి ఎలాంటి ఆథరైజేషన్ అవసరం లేదు. ఓకే, మీరు మా క్లైమ్ రిజెక్ట్ చేశారు కాబట్టి సో అగైన్ రీప్రాసెస్ చేయండి. గాట్ ఇట్ అండి, అర్థమైందండి? సో ఇలా ఒక ఆథరైజేషన్ వచ్చినప్పుడు ఇలా మనం డిఫరెంట్ సినారియోస్లో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. ప్రతి దానికి ఒక చెక్ మార్క్స్ అనేవి ఉంటాయండి, చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే అండి. సో దిస్ ఈజ్ టుడే టాపిక్ అండి. సో 5 minutes అండి మీ ఆస్క్ క్వశ్చన్స్ అండి, డౌట్స్. సార్ ఇప్పుడు ఆథరైజేషన్ లో చాలా మిస్టేక్స్ ఉంటాయి, అంటే ఇది ఒకటంటూ ఉండదు, అవన్నీ చాలా మనం చెక్ చేసుకోవాలా సార్? జస్ట్ చెక్ చేసుకోవాలండి డెఫినెట్లీ. అంటే అది ఎమర్జెన్సీ పేషెంటా? ఎమర్జెన్సీ పేషెంట్ అయితే మనం డైరెక్ట్ గా ఏఆర్ కాల్ చేయొచ్చు, కాల్ చేసి ఎమర్జెన్సీ పేషెంట్ అని చెప్పొచ్చు. అవును. ఈ ఆథరైజేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ కూడా మిస్ ఉంటుంది కదా సార్? ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కూడా మిస్ అవుతుంది కదా? అది వేరే సినారియో అండి, అది ఓకే. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. అంటే ఇప్పుడు ఆథరైజేషన్ లో ఎన్ని మిస్ అవుతాయి సార్? ఇది ఎమర్జెన్సీ సర్వీస్ ఇంకా ఎమర్జెన్సీ ఒక్కదానికి ఆథరైజేషన్ అవసరం లేదండి. ఓకే. నెక్స్ట్ సార్ రెండు క్లైమ్స్ రిఫరెన్స్ నెంబర్ అంటే అకౌంట్ నెంబరా సార్? ఏంటండి? కాల్ రిఫరెన్స్ నెంబర్ అంటే అకౌంట్ నెంబరా సార్? నో అండి, మీ కాల్ని ట్రాకింగ్ చేయడానికి యూజ్ చేసే నెంబర్ అండి. ఫ్యూచర్లో మీకు ఏంటంటే ఈ సినారియో ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, మీ కాల్ రిఫరెన్స్ నెంబర్ తీసుకొని వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఆ టైంలో మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారని చెక్ చేస్తారనమాట. అది మెడికల్ రికార్డ్ లో ఉండదా సార్? ఉండదండి, కాల్ రిఫరెన్స్ నెంబర్ రిప్రజెంట్ ఫోన్ చేసి మెడికల్ రికార్డ్లో అకౌంట్ నెంబర్ ఉంటుందండి.
ఓన్లీ. ఈ రిఫరెన్స్ నెంబర్ రిప్రజెంట్ కాల్ చేశాడు కదా సార్. రిప్రజెంటేటివ్కి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి కాల్ రిఫరెన్స్ నెంబరు. మనం ఎవరికైతే కాల్ చేస్తామో వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారండి రిఫరెన్స్ నెంబర్. ఓకే. ప్రతి క్లయింట్ కి అవసరమా సార్ రిఫరెన్స్ నెంబర్? ప్రతి క్లయింట్కి ఉంటుందండి. ఎందుకంటే మీ ట్రాకింగ్ అండి మీకు. మీరు దాన్ని ఎలా రిజాల్వ్ చేశారని అవును సార్. ట్రాకింగ్ పర్పస్ అనమాట. మరి అయితే కాల్ చేసి కనుక్కోవాలి సార్ అది ప్రతి క్లయింట్ కి? అవునండి. కాల్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద కాల్ ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద కాల్ ఒక్కో ప్రొవైడ్ క్లెయిమ్ చేస్తారు. కి మనం కాల్ రెఫరెన్స్ నంబర్ అడిగినప్పుడు టుడేస్ డేట్ అండ్ మై నేమ్ అంటారు. అది అది అదే వాళ్ళు యూట్యూబ్లో పెడతారండి కొందరు అట్లా. అదే లేదన్న నేను ప్రీవియస్ గా వర్క్ చేస్తున్నా ఒక 2 months. మై నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని టుడే డేట్ అని టుడేస్ డేట్ అంటారు. టుడేస్ డేట్ అంటారండి. ఆ, అన్ని ఆ. ఒక్కో కంపెనీ ఒక్కొక్క ఫార్మాట్ ఫాలో అవుతారండి. అంటే జస్ట్ రెఫరెన్స్. అంతే రిఫరెన్స్ మనకు అది చూడగానే చెప్పుకోవడానికి అన్నట్టు ఈ డేట్ రోజు కాల్ చేస్తారు అన్నట్టు. సార్ ఏ సరే, కాలం డీటెయిల్స్ మొత్తం తీసుకుని సబ్మిట్ చేయాలి సార్, లేకపోతే ఏంటండి? అదే సార్ మెడికల్ బిల్లింగ్ ఛార్జ్ ఎంట్రీలో చేసి మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు కదా సార్, అవును. సేమ్ ఇయర్ కాలం కూడా అంతే సార్ మొత్తం. ఏఆర్ కాలింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు చార్జ్ ఎంట్రీ వాళ్ళు మిస్టేక్ అయింది, నేను ఇక్కడ కరెక్షన్ చేశాను కదండి. ఇప్పుడు అవును సార్. కరెక్షన్ చేసి కోడ్ వేసి సార్. ఇప్పుడు మీరు కరెక్షన్ చేసినట్టు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా తెలుస్తుందండి? ఓన్లీ ఇక్కడ వేయడం వల్ల తెలిసిపోతుందా? నో కదా. No, సో కొన్ని కోడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ రీసబ్మిషన్ కోడ్ అని ఉంటుందండి. ఇక్కడ రీప్లేస్మెంట్ కరెక్టెడ్ క్లెయిమ్ అని ఉంటుంది అనమాట. ఓకే ఆ సార్. కోడ్ అని వేయాలండి. ఇక్కడ 7 అని ఒక కోడ్ వేసాను కదా. ఈ 7 అనే కోడ్ ఇన్సూరెన్స్ కంపెనీ చెక్ చేస్తున్నారు. సిఎంఎస్ 1500లో మీకు 21 22 బ్లాక్ ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. Yes, sir. 22 బ్లాక్లోకి వెళ్ళి చెక్ చేస్తారనమాట. ఇక్కడ 7 అని వాళ్ళకు కనిపిస్తేనే మీ క్లెయిమ్ని ఓపెన్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ. 7 క్లెయిమ్ అంటే ఏంటంటే కరెక్టెడ్ చేసి మీరు పంపించినట్టు, ఓకే సార్. చేంజెస్ చేసినట్టు అనమాట. అంత అయిపోయాక సబ్మిట్ చేయాలి సార్. ఎస్, రీసబ్మిట్ చేయాలండి. ఎస్ సార్. అంటే సార్ ఇప్పుడు ఈ ఫామ్ ను ఫిల్అప్ చేసే వాళ్ళు ఒకరు ఏ కాల్ డినైన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఒకరు, అంతే కదా సార్? అవునండి, వేరే వేరే డిపార్ట్మెంట్ అండి అవన్నీ. వేరే డిపార్ట్మెంట్స్ కాబట్టి మనం మెడికల్ బిల్లు పోతే మెడికల్ ఇవే చేయాలి మనం. ఎస్, మెడికల్ బిల్ చేస్తే మెడికల్ బిల్లింగ్లో ఇవి మాత్రమే చేయాలన్నమాట. ఓకే, అంటే ఎయిర్ కాలింగ్ ఉండదు. ఏఆర్ కాలింగ్ ఉండదు మెడికల్ బిల్లింగ్. మెడికల్ బిల్లింగ్లో వాయిస్ ఉంటుంది, నాన్ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏఆర్ కాలింగ్ అనేది వాయిస్ ప్రాసెస్ అండి, బిల్లింగ్ అనేది నాన్ వాయిస్. ఇప్పుడు మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీ ఏఆర్ కాలింగ్ హ్యాండిల్ చేయగలుగుతారండి? చేయలేం సార్. ఒక ఐడియా వచ్చింది. సో అందుకని ఏం చెప్తాను అంటే నేను ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్ చేసిన తర్వాత దెన్ మీరు అప్పుడు రియల్ టైం ఇప్పుడు మీరు ఫేస్ చేసి ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఓకే, వాట్ ఈస్ డేట్ ఆఫ్ సర్వీస్ అండి? అంటే పేషెంట్ చార్జ్ ఎంట్రీ ప్రాసెస్ అండి? అర్థం కాలేదు. కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ చార్జ్ ఎంట్రీ ప్రాసెస్? హౌ టు క్రియేట్ మెడికల్ చార్జ్ రికార్డ్ ఎంట్రీ? టోటల్ అదే మెడికల్ రికార్డ్ చూసి టోటల్ అప్లై చేసేసి ఛార్జ్ ఎంట్రీలో అది ఒక స్టెప్ బై చెప్పండి. ఒక fill 2 minutes చేయాలా? చెప్పండి ఎవరన్నా. ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరన్నా. మెడికల్ బిల్ అని చూడాలి సార్. చూసి పేషెంట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ అండ్ మెడికల్ వాట్ ఆర్ ద స్టెప్స్ అండి? ప్రొవైడర్ డీటెయిల్స్. డెమోగ్రఫిక్ నేను ప్రొవైడర్ ఇప్పుడు ఈ కేసు డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఒక చార్జ్ ఎంట్రీ అయిపోయినట్ట నాకు. లేదు, నెక్స్ట్ ఏం చేయాలి? సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. చెక్ దానికంటే చేసుకోవాలి. బిఫోర్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకో. ఎస్ ఎలిజిబిలిటీ. ఎస్. సో ఇలా ఈ నాలెడ్జ్ ఉండాలండి పేషెంట్ ఎవరికైనా. యాక్టివ్. ఈ నాలెడ్జ్ ఉంటే మీరు ఇంటర్వ్యూ ఈజీ. నేను ఇప్పుడు ఇదంతా ఓపెన్ చేయకుండా థియరిటికల్గా చెప్పాలంటే ఒక 5 minutesలో చెప్పొచ్చు అండి. అది మీకు గుర్తుంటుందండి? గుర్తుండదు సార్. సో అందుకే నేను ప్రిఫర్ చేసేది అంటే రియల్ టైం ప్రిఫర్ చేస్తాను. అందుకే 20 days తీసుకుంటానండి. అందరు ఏమంటారంటే సార్ 1 weekలో బయట 1 weekలో కంప్లీట్ చేస్తారంటే దెన్ వీ కెన్ వెళ్ళొచ్చు అండి, నో ఇష్యూస్ అండి. వాళ్ళకి 15,000-20,000 ఇచ్చి 1 weekలో కంప్లీట్ చేస్తారండి. బట్ నేను అలా కాదండి, లేట్ అయినా కానీ గెటింగ్ జాబ్ అండి. సో మీరు ఇంత నేర్చుకున్న తర్వాత మీకు ప్రాక్సీస్ అలాంటివి అవసరం ఉంటాయి అండి? నో సార్. ప్రాక్సీ ఎవరికి అవసరం ఉంటుందండి? థియరిటికల్గా Subject నేర్చుకొని runner. పోయే వాళ్ళకు ప్రాక్సీ అవసరం అండి. అందుకే నేను ప్రాక్సీ దానికి అసలు ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే మీరు ప్రాక్సీ చేశారని నేను ట్రైనింగ్ ఇచ్చింది నేను వేస్ట్ అండి. నేను కరెక్ట్ కాదన్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది అనమాట. నాది ఇప్పటికీ 53 బ్యాచ్ అండి. ఇప్పటి వరకు నేను ఏ ఒక్కరు కూడా ప్రాక్సీ చేయలేదండి. ఓపెన్గా చెప్తున్నాను కదా. ఐఎమ్ నాట్ ఎంకరేజ్ ఎనీథింగ్ అండి. ప్రాక్సీ అలాంటి అసలు ఎంకరేజ్ చేయనండి. వాళ్ళకి కావాలంటే డాక్యుమెంట్స్ పరంగా నేను హెల్ప్ చేస్తాను బయట. ఎందుకంటే
నా దగ్గరికి వేరే వేరే కంపెనీస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళే నా దగ్గరికి వస్తారండి. బల్క్ తీసుకుంటాను కాబట్టి మీరు బయట నార్మల్గా చెప్పండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎంత తీసుకుంటున్నారండి బయట, ఓపెన్గా చెప్పండి, నో ఇష్యూస్ అండి. 30,000 వరకు తీసుకుంటారు సార్ నాకు తెలుసు. ఉమ్. ఇప్పుడు ఇంకా పెంచిరండి, ఇప్పుడు పిఎఫ్ లేదని చెప్పేసి పిఎఫ్ ఇష్యూ వచ్చింది, ఐడియా ఉందా అవును సార్, పిఎఫ్ ఇష్యూ వచ్చింది సార్. ఏంటండి? సార్ పిఎఫ్ ఇష్యూ వచ్చింది సార్. పిఎఫ్ అది ఇష్యూ అమౌంట్ వచ్చిందని ఎక్కువ చెప్పేసి అడుగుతున్నారు. 35 కాదండి, 45, 50 కూడా అడుగుతున్నారు. 40-50 పెట్టినారు సార్ ఇప్పుడు. నా దగ్గర వచ్చే సర్టిఫికేట్ కాస్ట్ ఏంటంటే 25K ఇచ్చేస్తారండి విత్ పిఎఫ్. సార్ సార్ ఇప్పుడు నాది పిఎఫ్ ఆల్రెడీ ఉంది కదా, అది నేను తీపించుకోవచ్చా? మీరు తీపించుకోవచ్చు అండి, అది అది తీపించుకొని ఇది ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు కదా? యాడ్ చేసుకోవచ్చు అండి. అట్లంటే ఓకే సార్, నేను మంచిగా ప్రిపేర్ అవుతాను. సో 25K నేను ఇచ్చే సర్టిఫికేట్ 25K అండి. ఇంతకు మించి తక్కువ మీరు ఎక్కడున్నా మీరు తీసుకోవచ్చు అండి. నా ఇంటెన్షన్ ఏంటంటే బయట మోసపోవద్దండి. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అమీర్పేట అక్కడ 70,000 80,000 జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి తీసుకొని వాళ్ళకు అవును సార్, ఆ బిల్డింగ్ ఎవరో కూడా ఉన్నట్టుకున్నారు, నాకు తెలిసి ఎవరో ఉన్నట్టు మీ దాంట్లో నాకు 3-4 కాల్స్ వచ్చాయి. ఐ థింక్ ₹1,00,000 అడుగుతారు, మీ ఫస్ట్ శాలరీ రాగానే 2 మంత్స్ శాలరీ అడుగుతారండి. మీకు ఓపెన్గా చెప్పాలంటే అది కంప్లీట్ డిఫరెంట్ అండి, అది వేరే టాపిక్ అది. ఓకేనా? సో, now, సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు నేను మీ ప్రీవియస్ వీడియోలో చూశాను, మీరు ఈ యాప్ ను కూడా మీరు చేసుకోవచ్చు, మన అప్లికేషన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను ఇవ్వడం వల్ల దాన్ని మిస్యూజ్ చేశారండి. నేను ఏదో నమ్మకంతో నేను ఇచ్చాను, సార్ దాన్ని మిస్యూజ్ చేశారనమాట. సో అందుకని ఏంటంటే ఆన్లైన్లో యాక్సెస్ ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే సార్, మాకు అది యాక్సెస్ ఇస్తారా కొద్దిగా? ఎందుకంటే Access నేను ఇస్తాను. ఇప్పుడు మా బ్రదర్ యూఎస్ నుంచి ఇప్పుడు వాళ్ళ హాలిడేస్ లో ఉన్నాయి, వచ్చేస్తున్నారు జూలైలో. మ్మ్. నువ్వు దేని మీద ఎక్కువ ప్రాక్టీస్ అయ్యావంటే ఈ బిల్డింగ్ పైన అని చెప్పడానికి నేను డెమో చూపిస్తాను. ఇదేంటంటే మీకు ఇది స్టాటిక్ అండి, ఇక్కడ సేవ్ కాదండి ఇది. ఓకేనా? స్టాటిక్ ఓకే మీకు నావిగేషన్ పాయింట్ ఆఫ్ అంతే ఇది అంతే. ఓకేనా? ఓకే దేని తర్వాత ఏది వస్తుందో నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకేనా? ఓకే సో ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు పేషెంట్ ఎలిజిబిలిటీ అడిగారు, సో పేషెంట్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేయాలి దానికి సంబంధించింది. క్లైమ్ రీప్రాసెసింగ్ అన్నారు, క్లైమ్ రీప్రాసెస్ ఎట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ రీప్రాసెస్ ఇది. ఓకే, సో అట్లా ప్రతిదీ ఏంటంటే ప్రాక్టికల్గా నేర్పిస్తానండి. ఓకేనా? కొంతమంది వచ్చి సార్ నాకు అక్కడ ఆఫీస్లో ఆ సాఫ్ట్వేర్ నేర్పియాలంటే అలాంటి వాళ్ళు నో అండి. మనకు సార్ ఇంకా సార్ అన్నం కానీ తిన- ఈవెంట్ మేము అన్నం తినడం ఛార్జ్ తెలిస్తే ఏంటి? చాలండి. గుర్తుపెట్టుకోండి, మనకు అన్నం తినడం తెలిస్తే చాలండి, అది ఎట్లైనా తినొచ్చండి. మనం ఏ కర్రీస్ తోటైనా తినచ్చు. ఏ కర్రీస్ తో తినొచ్చు, ఎట్లైనా తినొచ్చు, స్పూన్ తినొచ్చు, ఎట్లైనా తినొచ్చు. కానీ నాకు ఆ సాఫ్ట్వేర్లో నేను పాత కంపెనీలకు ఈసీడబ్ల్యూ నేను మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు ఈసీడబ్ల్యూ సాఫ్ట్వేర్ నేర్పిస్తేనే నేను చేయడం అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. అమీర్పేటలో 100 ఇన్స్టిట్యూట్లో మీకు ఏ ఒక్క దాంట్లోనా ఈవెన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తారా, కనుక్కోండి మీకు ఇష్టం. ఒక ఈఓబి ఎలా డౌన్లోడ్ చేయాలి, మనం రియల్ టైంలో ఈఓబి ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి, మనకు వచ్చే క్లైమ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా అప్పీల్ చేయాలి మనం ఒక క్లైమ్ని. ఓకే, హాస్పిటల్ డేటాబేస్ అంటే ఏంటి, హాస్పిటల్ డేటాబేస్ ఎలా ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తానండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే క్లాస్ అండి. ఓకే, నౌ సార్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది సార్ కంపెనీలో. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా సాఫ్ట్వేర్, ఎస్, డిఫరెంట్ అంటే నేను ఇప్పుడు ప్రొవైడర్ అన్నాను మరి కదా, అంత ఇక్కడ ఉండదు కదా. ఫెసిలిటీ అని పెడతారండి అక్కడ. అవును, ఫెసిలిటర్ అండ్ ప్రొవైడర్. ఇప్పుడు ఇక్కడ నేను గోల్డ్ డ్రాప్ ఆయిల్ పెట్టాను కదా, అక్కడ ఫ్రీడమ్ ఆయిల్ అని పెడతారండి సింపుల్గా. బట్ ఆ టర్మినాలజీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, దేనికి ఏ టర్మినాలజీ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. ఓకే, ఏ టూల్ తీసుకున్నా కొంచెం ఇవే ఉంటాయి కదా సార్. డెఫినెట్లీ పేషెంట్ వేరే డీటెయిల్స్, ఉంటుందండి, ఖచ్చితంగా వేరే ఉంటుందండి. సేమ్ డేటాబేస్. ఇప్పుడు మీ ఇంట్లో చికెన్ కూర ఉండాలని చెప్పి పక్కన ఇంట్లో కూడా చికెన్ కూర సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు కదండి. అవును సార్, అవును మీరు కారం తక్కువ తింటారు, వాళ్ళు కారం ఎక్కువ వేస్తారు. అంతే డిఫరెన్స్ అండి, అంతే టోటలీ మించి ఏం ఉండదు. డిఫరెంట్ అంటున్నారు సార్. అంతే డిఫరెన్స్ ఉంటుంది, అంతే కొంచెం అండి. మనం ఏంటంటే నా అదే తరఫున కొంచెం 80% నేను పర్ఫెక్ట్ చిన్న చేస్తానండి, 20% మీ యాక్టింగ్ ఉంటుందండి ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత. మా సాఫ్ట్వేర్ ఇట్లుంటుండేనండి, మా సాఫ్ట్వేర్ ఇట్లా ఉంటుండే, నేను ట్రైన్ అవుతే నేను నేర్చుకుంటానండి అని చెప్పాలన్నమాట. బట్ వాళ్ళకు వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఈవెన్ మీరు ఇచ్చే వర్క్ కూడా వాళ్ళకు జెన్యున్ అనిపించి మీరు ఫేక్ అని తెలిసినా కానీ వాళ్ళు మిమ్మల్ని ఉంచుకుంటారండి. ఆ ఆప్షన్ ఉందండి హెల్త్ కేర్లో. ఓకే వాళ్ళకి కావాల్సింది ఏంటి, సబ్జెక్ట్ ఉన్న పర్సన్ కావాలండి, దట్స్ ఇట్. ఎస్ సార్. సార్. ఇప్పుడు దీనికి శాలరీ ఎంత ఉంటుంది సార్? మేబీ ఇప్పుడు ఈ నెక్స్ట్ చార్జ్ అదే ఎంట్రీకి అక్కడికే వస్తున్నానండి. సో 1 to 2 years అండి. ఓకే, 1 to 2 years మీరు ఏఆర్ కాలింగ్ పెట్టుకుంటే మీకు ఎలా ఉంటుందంటే శాలరీ
26 నుంచి 28 మధ్యలో ఈజీ ఉంటుందండి. ఓకే, 26 to 28K ఈజీ ఉంటుందండి. దెన్ నేను ఇచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం 2 to 2.5 ఇయర్స్ పెట్టుకోవాలండి. 3 ఇయర్స్ ఓకే పెట్టుకుంటే క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? వర్క్స్ ఏమైనా సార్ ఏంటండి? వర్క్స్ ఏమైనా సార్ 3 ఇయర్స్ పెట్టినా వర్క్స్ కానీ ఏమే ఉంటుందండి. 3 ఇయర్స్ వాళ్ళకైతే కొంచెం డెప్త్ ఇస్తారనమాట. అడిగే క్వశ్చన్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. బట్ సార్ మరి 1 to 2 ఇయర్స్ చార్జ్ ఎంట్రీకి అయితే మీరు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకే సార్. ఓకేనా? చార్జ్ ఛార్జెస్ ఎంట్రీకి తక్కువ. ఏంటంటే అదే వర్క్ ఉంటుంది కాబట్టి మీరు 5 ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే ఓకే సార్ అదే ఎయిర్ కాలింగ్ 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పడితే వర్క్ కొంచెం హెవీగా ఇస్తారు లేకపోతే మీడియం వర్క్ ఉంటుందండి, మీడియం వర్క్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్ వీళ్ళకి అంత ఎలా బేసిక్ ఉంటుంది అంటే 28 నుంచి 36K వరకు ఉంటుందండి. 2 to 2 35 అయితే మ్యాక్సిమం ఉంటుందండి పక్క. ఓకేనా? 35K ఉంటుందండి కంపల్సరీ 2 to 2.5 ఇయర్స్ పెట్టుకుంటే. ఓకే, నా దిస్ ఇస్ అ శాలరీ అండి. నా ఫీ స్ట్రక్చర్ అండి. ఓకే, ఆఫ్టర్ ఫీ క్లోజ్ అండి. ఓకేనా? నాకు 9 o'clock క్లాస్. ఓకే, ఫీ స్ట్రక్చర్ ఎలా అంటే, ఓకే, ఫీ స్ట్రక్చర్ అనేది ఏంటంటే నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పొద్దో, ఈ వీడియో యూట్యూబ్లో వస్తుందండి ఇది. ఓకేనా? ఓకే, సో ఫీ స్ట్రక్చర్ చెప్పేస్తాను, నో ఇష్యూస్ అండి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 8K అండి ఇది మీకు. ఓకేనా? 20 days ట్రైనింగ్ ఉంటుందండి. ఓకేనా? 20 days ట్రైనింగ్ ఉంటుంది. సర్టిఫికేషన్స్కి వచ్చేసి మీకు చెప్పాను కదా 25K అండి. మీకు ఎక్కడ తక్కువ మీరు తీసుకోవచ్చు అండి, నో ఇష్యూస్. ఓకేనా? 20 days ఉంటుందండి. సబ్జెక్ట్ బట్టి ఎక్కువనే అవుతుంది కానీ తగ్గదండి. సో నేను ఇది ఎలా ప్లాన్ చేస్తానంటే మీకు 18th day రోజు మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ అవుతుందండి మీకు. ఓకేనా? వన్స్ 18th day కంప్లీట్ అయిపోయిందా నెక్స్ట్ 2 days బ్యాలెన్స్ ఉంటుంది కదా, మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలండి. రెజ్యూమ్ని నౌకరీ పోర్టల్లో మీరు అటెంప్ట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలండి. మా క్లాస్లో ఉన్నప్పుడు మీరు కాల్స్ ఇంటర్వ్యూస్ అయితే కాల్స్ ఉంటాయి వస్తాయి కదా అనమాట మీకు. ఏంటండి? కాల్స్ ఉంటాయి కదా సార్, ఈ 3 months మీకు 4 months ఏఆర్ అట్లా. కాలింగ్కి మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు అప్లోడ్ చేస్తే మీకు డైలీ 20 calls ఈజీ వస్తాయండి. ఓకే సార్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా సార్? అది నేను అష్యూరెన్స్ ఇవ్వలేనండి. అది ఈవెన్ అన్నే నేను 5 years వర్క్ ఫ్రమ్ చేస్తే నన్ను ఆఫీస్ రమ్మంటున్నానండి. అది నేను అష్యూరెన్స్ అవును. ఇవ్వలేనండి. అది అంటే డిపెండ్స్ గర్ల్స్ కు తక్కువ ఇస్తున్నారు సార్ వీళ్ళు. అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి. అది అదే లేదు సార్, ఆమెకి మ్యారేజ్ చిన్న పిల్లోడు ఉన్నారు సార్, ఇట్లా ఏదో ఒకటి చెప్పి తను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలి సార్. అట్లా తీసుకోవచ్చు, అట్లా లేడీస్ వదిలేసి అట్లా తీసుకున్నారు సార్, అట్లా లేడీస్ ఇస్తున్నారు సార్ వదిలేసి కంపెనీస్ కూడా. లేడీస్కి వాళ్ళు ఏదైనా రీజన్ చెప్పుకోవచ్చు అండి. అది చెప్తే ఇట్లా ఇస్తున్నారు సార్. ఓకేనా? ఎస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేపు నుంచి లైవ్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జస్ట్ నాకు మెసేజ్ చేయండి. సో ఫ్రమ్ టుమారో ఏంటంటే మన అప్కమింగ్ బ్యాచ్ అనే గ్రూప్ ఏదైతే ఉందో రేపు అది డిలీట్ అయిపోతుందండి. ఓకేనా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై ఫోన్పే నెంబర్ అండి. ఓకే, ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఏంటండి? చెప్పండి సార్. ఏంటండి? డీటెయిల్స్ ఓన్లీ డీటెయిల్స్ మేనేజ్మెంట్ కి నేను క్లాస్ అటెండ్ అవుతాను సార్. ఓన్లీ చెప్పమండి, సారీ అండి, అది చెప్పమన్నారు. ఓన్లీ సార్ 1 year ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఫ్రెషర్ కింద కన్సిడర్ చేస్తారు సార్ లేదంటే ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారండి. సార్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారండి. సార్ 1.5 year తీసుకుంటారా సార్ అసలు? 1 year అట్లా 1 year ఉండాలండి మినిమం. మినిమం 1 year. 6 months పెట్టుకుంటే ఫ్రెషర్స్ కిందనే ట్రీట్ చేస్తారండి. సార్ ఇంగ్లీష్ ఎలా ఉండాలి సార్? చెప్పాను కదండి, మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఒక అవుట్ ఆఫ్ 5కి 3 ఉండాలండి కంపల్సరీ. ఓకే, అంటే మనం ఆ. బేసిక్ గా నాలెడ్జ్ అక్కడ కన్వెన్షన్ మాట్లాడుకోవచ్చు, అర్థమైతే సరిపోతుంది కదా సార్? అంతే అండి. సబ్జెక్ట్ గురించి ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఉంటది. మనం వాళ్ళతోటి మన మీ ఫ్యామిలీ ఎలా ఉంది, మా ఫ్యామిలీ మాట్లాడమండి. అవును. ఓకే, Subject మాట్లాడతాము. ఆథరైజేషన్ డిలే అయ్యింది, నా దగ్గర ఆథరైజేషన్ ఉంది, సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. అన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డెస్క్టాప్ మీదే ఉంటాయండి మొత్తం. వాళ్ళు ఏ నెంబర్ ఆడతారో ఆ నెంబర్ మనం సెర్చ్ చేసి చెప్పాలి. అంటే చూసి చెప్పండి ఏంటంటే సార్ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటా అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటా, మీరు ఏదైనా కంపెనీకి రిఫర్ చేయగలుగుతారా సార్? నాకు అలా అంత టైం లేదండి యాక్చువల్లీ. అంటే ఓకే నౌకర్, నేను అందుకే చెప్పాను నౌకర్లో కాల్ పెడితే వచ్చేస్తుందండి. ఇప్పుడు అమీర్పేట నరేష్ ట్యూటోరియల్ ఐడియా ఉందండి మీకు? లేదు సార్. ఉంది సార్. ఒక్క బ్యాచ్ లో ఎంతమంది ఉంటారండి? 500-600 మెంబర్స్ ఉంటారండి. ఈజీ ఉంటుంది సార్. ఇప్పుడు వాడు 500-600కి నేను జాబ్ ఇప్పిస్తా అని చెప్పి గ్యారంటీ ఇచ్చేది అనుకోండి, ఇక అందరూ అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతారండి. అవును సార్. అవును సార్. వాళ్ళ ఇన్స్టాలో వర్క్ చెప్తూ వదిలేస్తారు సార్ అంతే. నౌకర్లో పెట్టుకుని వెళ్తారండి. నా వంతు సాయం ఏం చేస్తా అంటే నేను పలానా కంపెనీస్లో అయితేనే మీరు వెళ్ళండి. ఒక గ్రూప్ ఉంటుందండి మాకు, ఒకటి కమ్యూనిటీ అని. ఇప్పుడు మా స్టూడెంట్స్ Okay. వేరే దగ్గర జాయిన్ అవుతారు కదా, సో ఆ గ్రూప్లో మేము పోస్ట్ చేస్తాం అన్నమాట.
ఓకే. నేను ఓకే మీకు ఏంటంటే ఎందుకంటే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది చూడండి, మీకు ఇక్కడ మెడికల్ బిల్డింగ్ ఏఆర్ కాలింగ్ జాబ్స్ అనే గ్రూప్ కనిపిస్తుందండి. అవును సార్. ఇక్కడ ఎంతమంది అవును ఉన్నారండి? సార్. 625 మెంబర్స్ హెచ్ఆర్సేనండి వీళ్ళందరూ. ఓకే. ఓకే. నేను ఇప్పుడు ఈ గ్రూప్ దాంట్లో ఓపెన్ అంతా చేస్తే జాబ్ వచ్చిన వాళ్ళే సార్. వీళ్ళందరూ జాబ్ అని కాదండి, ఇట్లా ఆల్ ఓవర్ మన ఇండియాలో చాలా మంది ఉంటారండి ఇక్కడ. ఎక్కడెక్కడ ఇది ఓపెనింగ్స్ స్టూడెంట్స్. పంపిస్తారు అనమాట ఇక్కడ. ఓకే. ఓకే. ఈ పోస్ట్ మేము పెడతాం, మన కోడింగ్ ఉన్నాయి, ఏఆర్ కాలింగ్ సంబంధించినవి. ఓకే. పోస్టులు పెడుతుంటారు అనమాట. ఓకే. ఓకే. సో అవి మేము ఫార్వర్డ్ చేస్తాం. బట్ నౌకర్లు అప్లోడ్ చేస్తే కాల్స్ చాలా ఉంటాయండి, మీకు మెయిల్సే మస్తు వస్తాయండి. ఓకే. అంటే ఇంటర్వ్యూ ఆన్లైన్ లో ఉంటుందా సార్? ఉండొచ్చు అండి, మేబీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అండి, వాట్ ఎవర్ ఇట్ వర్చువల్ ఇంటర్వ్యూస్ తక్కువ ఉన్నాయి సార్. అదేనండి. సార్ చార్జ్ ఎంట్రీ బెటర్ అంటారా సార్? రిస్క్ ఎక్కువ ఉండదు కదా, ఓన్లీ ఎంట్రీ చేస్తే అయిపోతుంది. కొంచెం ఓపెనింగ్స్ అని కొంచెం తక్కువ ఉన్నాయండి, కొంచెం. సాలరీస్ బెటర్ తక్కువ. సార్, ఎందుకంటే చార్జ్ ఎంట్రీ ఇస్ బెటర్ ఆప్షన్. ఎస్, ఓపెనింగ్స్ అంటే కొంచెం తక్కువ ఉన్నాయండి, కాకపోతే దానికి ఎంత ఉంది సార్ అంటే సాలరీ? తక్కువ ఉంటుందండి, ఓపెనింగ్స్ ఇంత ఎక్కువ ఉంటాయా ఉండదండి. తర్వాత? వర్క్ తక్కువ ఉంటుంది, శాలరీ కూడా తక్కువనే ఉంటుందండి. ఎంత ఉంటుంది సార్ మీది? 25K మ్యాక్సిమం అండి. ఓకే. 25K మ్యాక్సిమం అండి. అంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ సార్ పెరిగినా కొద్ది పెరుగుతుంది తర్వాత సార్? డొమైన్ చేంజ్ అవ్వచ్చా సార్? ఇప్పుడు చార్జ్ అవ్వచ్చు ఎంట్రీ నుంచి ఏఆర్ కాలింగ్ చేంజ్ అవ్వచ్చు అవ్వచ్చా? అవ్వచ్చు అండి. మళ్ళీ అప్పుడు ఏంటంటే 3 మీకు months. శాలరీ వస్తుంది, పాత శాలరీ వస్తుందండి. అదే ఒక 1 year, ఒక 6 months ఇలా చేసిన తర్వాత ఏఆర్ కాలింగ్ ఓపెనింగ్స్ ఎస్ ఉన్నాయంటే దాంట్లోకి ఎస్ మళ్ళీ యూ చేంజ్ కెన్ అండి, అయితే ఎస్ యూ తెలుస్తుంది కెన్ కదా అండి. ఇది డౌన్. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, మాకు సో కంపెనీలో మేము ఆల్టర్నేట్గా చార్జ్ ఎంట్రీతో పాటు ఇవి కూడా చేస్తున్నాం, మీరు ఎక్స్ట్రా చెప్పుకోవాలన్నమాట. ఓకే. దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నా కానీ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటది కదా సార్ దాంట్లో ఉంటుందండి, ఇలా అదే ఉంటుందండి, కంపెనీలో? ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుందండి. ఓకే. మళ్ళీ అదే ఇప్పుడు సార్. దీని అంటే ఇంక్రిమెంట్స్ మనకు ఎట్లుంటాయి సార్? కంపెనీ ఎన్విరాన్మెంట్ అలవాటు అయ్యేంత వరకు అంతే కొంచెం ఎస్ సార్ ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి? ఉంటాయండి. ప్రతి ఇందులో ఏఆర్ కాలింగ్లో ఎలా అంటే, మెడికల్ బిల్డింగ్లో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ పోతే 10 to 20% తీసుకుని వెళ్ళిపోతారండి. మీరు ప్రజెంట్ కంపెనీలోనే ఉంటే 8% పెంచుతారండి. ఓకే. 5 to 8% అంతేనండి. అండ్ ఇంకోటి ఒకసారి నా ఏజ్ 34. నా ఏజ్ 48 అండి. అది కదా సార్ 34. ఈ 34 కు పాసిబిలిటీ అవుతాయా? అదే మా దాంట్లో ముసలోళ్ళు ఉంటారండి, మా ఆఫీస్ నమ్ముతారో లేదా, 62 years వాళ్ళు కూడా వర్క్ చేస్తారండి చార్జ్ ఎంట్రీ ఓకే. బిల్డింగ్. ఎందుకంటే కొన్ని కంపెనీస్ లో ఉంటాయి కదా సార్, ఇంత ఏజ్ లిమిట్. అలా ఏం లేదండి, అలా ఏం లేదండి, ఎవరైనా చేసుకోవచ్చండి. ఓకే. ఓకే సార్. సో నాకు వచ్చేసి ఏంటంటే, నాకు టుమారో వచ్చేసి 5 PM లోపు నాకు కన్ఫర్మేషన్ కావాలండి, ఎందుకంటే మీకు వేరే లింక్ అనేది చేంజ్ అవుతుందండి ఫ్రమ్ టుమారో. ఓకేనా సార్ నేను ఆల్రెడీ పెట్టేశాను ఇంట్రెస్టెడ్ అని. ఓకే. సో 5 PM లోపు నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, నేను వాళ్ళకు లింక్ అనేది షేర్ చేస్తానండి. మీ క్లాస్ టైమింగ్ అనేది నేను షెడ్యూల్ చేస్తాను. మాక్సిమం ఈవినింగ్ అవర్సే ఉంటుందండి, ఈ టైమింగే ఉంటుంది, ఎందుకంటే ఈ టైం ఈవినింగ్ పెట్టండి సార్. ఇదే టైమింగ్ అండి. సర్టిఫికేట్స్ అమౌంట్ తర్వాత పే చేయొచ్చు సార్? అది ఇప్పుడు మీ ఈ ఇష్టం అమౌంట్ పే అండి, చేసిన అది నేను తర్వాత ఎక్కడ ఫోర్స్ చేయనండి. సర్టిఫికేట్ ఆప్షనల్ మీకు, అది దట్స్ ఆప్షనల్ ఓకే. అనమాట. మీ కోర్స్ కంప్లీట్ 18th డే. తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు అండి, ఇట్స్ ఆప్షనల్ అనమాట. ఓకే. ఓకే. సో బిఫోర్ 5 PM లోపు నాకు కన్ఫర్మేషన్ చేయాలండి. ఓకేనండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ థ్యాంక్ డే. యూ సార్. బాయ్. థ్యాంక్ యూ.